యోబేగా అనకండి, యోబు జీవితంలో చాలా అగాధాలు ఉన్నాయి. యోబు గ్రంథమేగా అనకండి, యోబు గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన వింతైన సంఘటనలు ఆయన జీవితంలో చొప్పింపబడ్డాయి. ఆ సంఘటనలు అలా జరగడానికి కారణం మనం జాగ్రత్తగా చదివితే, అప్పటికి యోబు గారికి 7 కొడుకులు ఉన్నారు, 3 కూతుర్లు ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కూతుర్లు చనిపోయారు, దాసులు చనిపోయారు, దాసురాండ్లు చనిపోయారు, ఆస్తులు పోయాయి, అన్నీ పోయాయి. కానీ బాధ ఏంటి చెప్పనా? అలా బాధపడుతున్న ఆయనకి దాసులు చనిపోయి, కొడుకులు చనిపోయి, కూతుర్లు చనిపోయి, ఆస్తులు పోయి, చివరికి ఆరోగ్యం పోయి, భార్య పోయి, అందరూ పోయినా అలాంటి బాధల్లో ఆయన కూర్చుని ఏడుస్తున్నప్పుడు స్నేహితులు కూడా ఆయన ఎటకారం చేసి నిలబడినప్పుడు దేవుడు యోబుతో మాట్లాడడానికి వచ్చాడు. ఆ యోబుతో దేవుడు మాట్లాడడానికి వచ్చి మాట్లాడుతూ సుడిగాల్లో నుంచి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సుడిగాల్లోంచి యోబుతో దేవుడు మాట్లాడే సమయానికి యోబు పరిస్థితి ఏమైనా బాగుందా? బాలేదు. తన జీవితం అంధకారం అయిపోయింది. పచ్చని వనం లాంటి తన జీవితం అరణ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా తన జీవితం ప్రశ్నార్థకమైపోయింది. అలాంటి బాధల్లో ఉన్న యోబు దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? బాధపడకు యోబు, జరిగింది ఏదో జరిగింది, ఇక బాధనంతా పక్కన పెట్టి యోబు, నీకు విషయం చెప్తున్నాను యోబు, ఇదిగో ఇక బాధపడకు, లేచి నిలబడి ఇదిగో నీ కళ్ళు తుడుచుకో, మళ్ళీ నీకు వాగ్దానాలు ఇచ్చి నీకు మళ్ళీ ఆశీర్వాదకరమైన కార్యములు జరిగిస్తాను అంటే బాగుంది. అలా అనకుండా బాధలు ఉన్నోడి దగ్గరికి వచ్చి అన్నాడట, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అన్నాడట. మీకు అర్థమవలేదని? అర్థమైంది నాకు. ఉదాహరణ చెప్తే అనండి. ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో లైన్గా వాళ్ళ ప్రియులు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడుస్తారా? ఏడవరా? ఏడుస్తారు. అలా ఏడుస్తూ 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 ఏడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? రే, ఎప్పటికైనా ఎవరైనా చనిపోవలసిందేరా, ఏం బాధపడకరా, ఇంక జరిగింది ఏదో జరిగింది, మళ్ళీ నీ జీవితం మళ్ళీ లేవనెత్తరా, మళ్ళీ బతకరా, ఎందుకురా అలా కృంగిపోతా వాళ్ళని బట్టి అని ధైర్యం చెబుతాం వాడికి. ఇదిగో కన్నీళ్ళు తుడుచుకొని కచ్చిప్ ఇస్తాం, టిష్యూ ఇస్తాం, ఏదోటి ఇస్తాం. ఇది పద్ధతి. అలా బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి అది ఏమి ఇవ్వకుండా భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటాడు. ఏమంటాడు చెప్పండి? బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, భూమి ఎప్పుడు పుట్టింది, చీకటి ఎప్పుడు పుట్టింది, అంధకారం ఎప్పుడు పుట్టింది, సముద్రం ఎప్పుడు పుట్టింది, దానికి ఎరటాలు అక్కడికి వచ్చి ఎందుకు ఆగిపోతుందని అడిగితే ఆడేమంటాడు? ఆడేలా మన ఎంక ఎర్రగా చూసేలోపు మరో ప్రశ్న, ఉదయం ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఇంకో ప్రశ్న అడిగంటే నేను చంపి జైలుకి పోతాను అంటాడు. అంటాడండా? బాధల్లో ఉన్నవాడికి ఏం చెప్పాలి? కాస్త ఓదార్పు ఇవ్వాలి. బాధల్లో ఉన్నవాడికి ఏం చెప్పాలి? ఏం కాదురా అని ఒక మాట చెప్పాలి. కానీ బాధల్లో ఉన్నవాడికి దేవుడట కాస్మాలజీ క్వశ్చన్లు అడుగుతున్నాడట. ఖగోళానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు, ఖగోళం ప్రశ్నలు అడుగుతున్నాడంటే ఈ ప్రశ్నలు అడిగి యోబుని ఏం చేద్దాం, ఇంకా పిచ్చెక్కిద్దామనా? ఎందుకు అడుగుతున్నాడు? సందర్భమా? నీకు నాకు సందర్భం కాదేమో కానీ దేవుడికి సందర్భం. ఈ 38 అధ్యాయంలో దేవుడు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడో మనకు తెలియాలి అంటే ముందు 37 అధ్యాయాలు ఏం జరిగిందో తెలియాలి. మీకు డౌట్ వచ్చేసి అంటే ఈ రాత్రికి మాకు 37 అధ్యాయాలు చెప్పేస్తారా అని మీరు చెప్పమని నేను చెప్పను. 37 అధ్యాయాలు బ్రీఫ్ అవుట్లైన్స్ అంట. అసలు ఏంటి టూకీగా ఆ 37 అధ్యాయాలు ఏంటో మనకు తెలిస్తేనే 38 అధ్యాయం ఏంటో మనకు అర్థం. 38 అధ్యాయం ఏంటో నీకు అర్థమైతే యోబు జీవితం అర్థమవుద్ది. యోబు జీవితం అర్థమైతే నేను అడుగుతున్నాను, అప్పులకి, తిప్పలకి, శ్రమలకి, బాధలకి కురుంగిపోయి మాట్లాడితే అనవసరంగా ఈ బతుకుందని ఇలాంటి నాసిరకం మాటలు మాట్లాడకుండా బతకడం శాతనవుద్ది. మనకి ఎలా బ్రతకాలో, ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియాలి అంటే ఈ భక్తుల చరిత్రలో మనకి అవగాహన ఉండాలి. ఏం జరుగుతుంది, ఏముంది, అసలు ఏంటి, దీని పరిస్థితి ఏంటో చూడడానికి అలానే ఆ 38 అధ్యాయం నుంచి ఒక్కసారి మొదటి అధ్యాయంకి రండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ఆగండమ్మా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదలు వచ్చిన ఊజు దేశమందు యోబనొక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందులో భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి
7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉండరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడిగా ఉండెను. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరిగేసి ప్రశ్నించుకుంటే మనకేమన్నా అర్థమైందంటే మన బొంద మనకేం అర్థం అవ్వలేదు. చదువుతాం. ఏంటి ఆ విషయం ఏంటి అక్కడ ఉందంటే, తూర్పు దేశాన్ని ఒక పక్కన పెట్టి యోబు గారిని ఒక పక్కన పెట్టి తన గ్రాఫ్ ఏంటో చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, ఎవరు అటు ఇటు తిరగకండి, జాగ్రత్తగా వినండి. ఆ రాయబడిన సంగతులు మీరు జాగ్రత్తగా వింటే, ఊజు దేశం అని ఒక దేశం ఉందట. ఆ దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడట. యోబు కోసం చెప్తున్నప్పుడు, యోబు పేరు చెప్పే ముందు యోబు కోసం చెప్తున్నప్పుడు ఆ యోబు గారి యొక్క దేశం ఏంటో చెప్తున్నాడు చూడండి. బైబిల్లో ఊజ్ అనేది ఎక్కడుందంటే గల్ఫ్ హబ్, అంటే గల్ఫ్ కంట్రీస్ అంటారు చూసారా. ఆ గల్ఫ్ దేశాల్లో మస్కట్కి దగ్గరగుండి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో మరొక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఇప్పటికీ యోబు సమాధి ఉంది. అంటే బైబిల్లో కల్పనా కథలు లేవు, బైబిల్లో పుక్కిట పురాణాలు లేవు, బైబిల్లో అనగనగనగా లేదు. నీకు నాకు మన పెద్దమ్మ అమ్మమ్మ ఏం చెప్పిందంటే, అన్నం తినకపోతే అనగనగా చెప్పింది. ఏమని చెప్పింది మన పెద్దమ్మ? అనగనగా ఒక దేశం, ఆ దేశానికి ఒక రాజు, ఆ రాజు గారి కరెక్ట్గా 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఇంకా ఏ ఆటకి వెళ్ళారంటే జింకలను కొట్టడానికో పులులను కొట్టడానికో కాకుండా సిగ్గుమాలిన విషయం ఏంటంటే అది దరిద్రం. ఎక్కడికండి? వరల్డ్ జీకే లెసన్ ఇది. చేపలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ చేపలు పట్టడానికి వెళ్తే సరిగ్గా ఎన్ని పడ్డాయట? 7కి 7 అంట. చేపలకు తెలిసిపోయి ఎదవలకి 7 చాలని. నా మాటలు అర్థమవుతున్నాయా? రాజుగారేంటి, ఆ రాజుగారికి 7 కొడుకులు ఉండడం ఏంటి? ఉంటే ఉన్నారు, వాళ్ళు పోయి ఏమన్నా ఆట ఆడితే బాగుంది చెప్పుకోవడానికి. చేపలు పట్టడానికి వెళ్ళడం ఏంటి? ఆ చేపలను బట్టి ఈ రాజుగారు కొడుకులు చేపలు పట్టి తెచ్చి వాటిని ఎండబెడితేనట అందులో ఒకటి ఎండలేదంట. ఆ ఎండం దాంతో వీళ్ళు మళ్ళీ డిస్కషన్ పెట్టారట. ఎవరు? రాజు కొడుకులు. ఎంత తెలివైన వాళ్ళు. వెళ్ళి డిస్కషన్ పెట్టారు. ఏమని? ఏవే ఎందుకు ఎండలేదే అని అడిగితే అది అందంట. ఎందుకు ఎండుతాను అందంట. అదే ఎందుకు ఎండలేదని అడిగితే చెప్పిందట. నువ్వు ఎందుకు ఎండలేదా ఏంటి అని అడుగుతుంది అందట. నాకు గడ్డి మోపు ఆటం వచ్చిందట. నీకు అంత ఫీలింగ్ ఉంటే మరి పక్కకి వెళ్ళాలిగా. వాళ్ళు అడగలేదు. నీకు అంత బాధ అయిపోతే పక్కకి వెళ్ళిపోవాలిగా. శాప గమ్మత్తు ఏంటి చెప్పనా? ఈసారి అమ్మమ్మలు పెద్దమ్మలు ఈ కథలు చెప్తే, అమ్మమ్మ నువ్వు ఓ మాట అడుగుతున్నానే, నానమ్మ ఓ మాట అడుగుతున్నాను, అనగనగా దేశం పట్టినా కాదు, ఏ దేశమే అని అడుగు. పాకిస్తానా, ఇండియానా, ఆఫ్ఘనిస్తానా, ఇరానా, ఇరాకా, ఆస్ట్రేలియా, అమెరికా అని అడగండి. ఏ దేశం అని అడగండి. మళ్ళీ ఇది ఏ దేశానికి రాజే అని అడగండి. రాజు పేరు ఏంటే అని అడగండి. అప్పుడు మీ అమ్మ నోరు మీరా ఈ కథలు అంటారు. ఇది మీకు అర్థమైతే కథకి అడ్రస్లు ఉండవు, కథకి ఎవిడెన్స్ ఉండదు, కథకి దానికి రైట్ రెఫరెన్స్ అడ్రస్లు ఉండవు కథలు. కాబట్టి మిథాలజీకి కథలకి అడ్రస్లు ఉండవు, కానీ వాస్తవానికి ఎవిడెన్స్ ఉంటుంది. యోబు అనే వ్యక్తి పుక్కిట పురాణం కాదని, యోబు అనే వ్యక్తి కల్పిత పాత్ర కాదని, యోబు అనే వ్యక్తి ఆకాశం నుంచి ఊడు పడలేదని, నిజంగా యోబు అనే వ్యక్తి చరిత్ర బైబిల్లో బయట జరిగిందంటే బయట జరిగిందనడానికి ఈ రోజుకి ఆ దేశం ఉంది. ఆ దేశం ఉండడమే కాదు, ఆ యోబు సమాధి గల్ఫ్ పబ్లో ఇంకా ఉంది. గల్ఫ్ పబ్ అంటే మస్కట్, దుబాయ్, అబుదాబి, కువైట్ ఇవన్నీ చూస్తే ఈ ఏరియాలన్నింటినీ కలిపితే 12-24 దేశాలు కలిపితే దాన్ని గల్ఫ్ కంట్రీ అంటారు. ఆ అడ్డాలో అరేబియా ఎడారికి అటు ఇటు మధ్యలో అటు ఇటు ప్రాంతాల్లో యోబు సమాధి ఇంకా ఉంది. అంటే యోబు సమాధి ఉందంటే బాగా వినండి, యోబు దేశం ఉంది. యోబు దేశం ఉందంటే యోబు చరిత్ర నిజంగా జరిగింది. యోబు చరిత్ర నిజంగా జరిగిందంటే ఈ యోబు గ్రంథం కూడా చెప్పండి నిజమే. నిజాలు మాట్లాడుకుంటున్నాం. ఈ నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూర్చున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ ఇక్కడ పెట్టాడు చూడండి. ఆయన ఆస్తి యొక్క
పత్రాలు లేదా డాక్యుమెంట్స్ అక్కడ వివరిస్తున్నాడు. ఏమని? ఆయనకి 7 కొడుకులు ఉన్నారట, 3 కూతుర్లు ఉన్నారట, 7,000 గొర్రెలట, 3,000 ఒంటెలట, 500 జతల ఎడ్లట, 500 ఆడగాడిదలట, చాలామంది వర్కర్స్ ఆయన హౌస్లో పనిచేస్తారట. ఇది ఆయన ప్రొఫైల్, ఆయన రికార్డ్. ఇది ఇలా చదువుతుంటే మీకు అర్థమవుతుందో లేదో కానీ, అంటే అది ఆస్తిపరుడు అంటే ఆస్తిపడు. ఎంత ఆస్తిపడు అంటే తూర్పు దేశాల్లో ఆయనకున్నంత డబ్బు ఉన్నవాడు ఎవడు లేడంట. మళ్ళీ ప్రశ్న, తూర్పు దేశాల్లో ఆయనకంత ఆస్తిపరుడు ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు ఇదేంటంటే గాడిదల కోసం, గుర్రాల కోసం, ఎడ్ల కోసం, ఆడగాడిదల కోసం చెప్పి ఆయనకంత ఆస్తిపరుడు లేడంట. అంటే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు పూర్వం మిడిల్ ఆసియా కానీ, అటు కానీ, మన తూర్పు ఆసియా కానీ, తూర్పు దేశాల్లో కాదు ప్రపంచ దేశాల్లో ఆస్తి అంటే తెలుసా? పశు సంపదే ఆస్తి. ఎవడికైతే గొడ్డు గోదా ఉంటుందో, ఎవడైతే పశు సంపద కలిగి ఉంటాడో వాడే ఆ రోజుల్లో ఆస్తిపరులు. మాకు 100 ఎకరాలు ఉన్నారంటే పక్కపో అంటారు, గుర్తుపెట్టుకో. ఆ రోజు ఎకరాలు కాదు, చెప్పండి, ఇంట్లో పనిచేసే మనుషులు ఉండాలి, విస్తారమైన పాడి పంటల కన్నా పాడి పశువులు ఉండాలి. ఆ పశు సంపద ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ ఆస్తిపరులు. ఆయనకున్న ప్రాపర్టీ లెవెల్కి తూర్పు దేశాల్లో ఎవడో లేడంట. ఇంకా చెప్తున్నానండి, ఎందుకు తూర్పు దేశాలు అన్నాడంటే ఎందుకు? ఏవి తూర్పు దేశాలు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మీ బొంద ఇందాక అరబిక్ అన్నా, ఇంక మీరు అరబిక్ అనేసి ఇంక ఎలాగ ఎదురు ఇటు చెప్పేద్దామన్నా నా చేతిలో అడ్డంగా దొరికేస్తారు ఏమనుకుంటున్నారు. అది చెప్తున్నా, అరబిక్ దేశాలు కాదు, తూర్పు దేశాలు. అంటే ఏ దేశాలు అంటే, మీ ఊరు ఇది, ఇప్పుడు ఈ డయాస్ ఉంది, దీనికి తూర్పు ఎటు? ఇటా? చెప్పండి. కొంతమంది ఇటు అంటున్నారేంటి అని మీకు ఇయ్యపోతాడు చూడు. చెప్పండి, తూర్పు ఎటు? ఇటు నడుతున్నాను. ఈ డయాస్కి తూర్పు ఇటు, పర్మనెంట్ అది. ఉత్తరం ఎటు? చచ్చారు ఇవాళ నా చేతులు. చెప్పండి చెప్పండి. ఇటు దక్షిణం ఎటు? ఇటు అంటే తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు చెప్పండి, ఇది తూర్పు అని అనాలి అంటే, ఇది తూర్పు అని అనాలంటే ఏం ఉండాలి? చెప్పండి. కరోనా బ్యాచ్ చెప్పండి చెప్పండి. ఇది తూర్పు అనాలంటే, ఎందుకంటే కరోనా బ్యాచ్ ఎందుకంటే చాలామంది కరోనాలో పాస్ అయిపోయారు. చెప్పండి, అది పాస్ అవ్వరు వీళ్ళు. అడుగుతున్నాడు, ఇది తూర్పు అనాలంటే ఇది తూర్పు అని ఎట్లా అంటాం? మీ బొంద. తూర్పు అంటే బాగుండండి, ఇందాక చెప్పాను, ఇది తూర్పు, ఇది పరమడ అని చెప్పాలి అంటే ల్యాండ్ మార్క్ ఉండాలి. ఏ మార్క్? ఇప్పుడు ల్యాండ్ మార్క్ ఏంటి చెప్పండి, ఇది చూసి చెప్పండి. డయాస్. అది దీనికి అంటే ఈ డయాస్కి తూర్పు, ఈ డయాస్కి పరమట, ఈ డయాస్కి ఉత్తరం, ఈ డయాస్కి దక్షిణం. అంటే ఒకటి తూర్పు పడమర చెప్పాలి అంటే ల్యాండ్ మార్క్ ఉండాలి మ్యాప్కి. మీకు అర్థమవుతుందిగా? సూర్యుడు వచ్చాడని తూర్పు అంటారు, గుర్తుపెట్టుకో. తూర్పు పరమడ అంటే ఎలా తూర్పు? దీనికి తూర్పు, దీనికి పరమడ, దీనికి ఉత్తరం, దక్షిణం. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మీ ఊరికైనా, మీ ఇంటికైనా, మీ చర్చికైనా తూర్పు పడమని చెప్పాలంటే ఏదో ఒక ల్యాండ్ మార్క్ ఉంటుందిగా. మీ ఇంటికి తూర్పు, లేదా ఈ ఇంటికి ఈ యొక్క మండపానికి తూర్పు, ఈ చర్చికి తూర్పు. ఏది తూర్పు పడమని చెప్పాలంటే ఒక మార్క్ ఉండాలిగా, ఒక ల్యాండ్ మార్క్, ఒక గుర్తు ఉండాలిగా. ఇది మీకు అర్థమైతే ప్రపంచానికి తూర్పు అన్నామంటే మరి ప్రపంచానికి ల్యాండ్ మార్క్ ఏంటి? మీ బొంద. నువ్వు ఒకటి గురించి చెప్తున్నాను, ఎంత భయం లేనారంటే మీరు. నేను అడుగుతున్నాను, ప్రపంచానికి తూర్పు అంటే ఎట్లా? అందుకే బైబిల్ ఉండదు అందరి దగ్గర అన్న. బైబిల్ మీరు ఇంటికి తిరగండి, చివర్లు అలా తిరగేస్తే ఓ పెద్ద సముద్రం ఉంటుంది బైబిల్లో. చెప్పండి, మధ్యధరా సముద్రం. మన బైబిల్ ఎంత గొప్పదో చూడండి, ఎవిడెన్స్ ఉంటాయి. మధ్యధరా సముద్రం. ఏ సముద్రం? దీని పేరు మధ్యధరా సముద్రం ఎందుకయింది? ప్రపంచం మధ్యలో ఉంది కనుక. అది అంతే, ఇంకంతే, తెలిసిపోయింది మీకు. చెప్పండి, అంతే. ప్రపంచం చెప్పండి మధ్యలో, అంటే ప్రపంచ దేశాలకి మధ్యలో ఉంది కనుకే మధ్యధరా సముద్రం. దాన్ని మెడిటేరియన్ సీ అన్నారంటే మధ్యధరా సముద్రం అంటే ప్రపంచానికి సెంట్రల్ ఏరియా మధ్యధరా సముద్రానికి. ఈ సముద్రానికి తూర్పుకున్న ప్రాంతాలనే చెప్పండి తూర్పు దేశం అంటారు, కానీ సూర్యుడు వచ్చాడని అనరు. చెప్పండి, దేన్ని అంటారు చెప్పండి? ఆ సముద్రానికి తూర్పుకున్న ప్రాంతాన్ని తూర్పు దేశాలు అంటారు.
ఆ సముద్రానికి పరమడుగున్న ప్రాంతాలని పరమట వెస్టర్న్ కంట్రీస్ అంటారు. అంటే ఈస్ట్ వెస్ట్. మీకు అర్థమవుతుందంటే ఇప్పుడు బాగండి, ఎక్కడి నుంచి ఎక్కడ తూర్పు అంటే ఆ మధ్యధరా సముద్రం దగ్గర నుంచి, అంటే ఆ మధ్యధరా సముద్రం దగ్గర నుంచి మీకు ఇలా దగ్గరలో ఏ సముద్రం ఉంది? మూసారా, కబడ్డీహారా, గవర్నమెంట్ మారాక? చెప్పండి మరి, చెప్పండి. ఇక్కడ దగ్గరలో పేరుపాలు బీచ్ ఉంది. దాని పేరేం పేరు? బంగాళాఖాతం. అంతా మీరు బాగా అండి భోంచేసి వచ్చారా? చెప్పండి. బంగాళాఖాతం అంటే ఆ మధ్యధరా సముద్రం దగ్గర నుంచి బంగాళాఖాతం వరకు, అంటే అక్కడి నుండి ఇక్కడి వరకు 6 నేల మీద వ్యాపించిన దేశాలనే చెప్పండి తూర్పు దేశాలు అంటారు. ఇది బైబిల్ ఎవిడెన్స్. బైబిల్ తూర్పు దేశాలు ఉన్నాయంటే ఆ తూర్పు దేశాల్లో నా దేశం ఉంది, ఆ తూర్పు దేశాల్లో మన ఊరుంది, ఆ ఊరుల్లో మీ ఉప్పులూరు ఉంది. ఉందా లేదా? ఈ తూర్పు అంటే ఈ ఊరు మోతుబరి మొదలుకొని, నేను సీరియస్ చెప్తున్నా, ఈ ఊరు మోతుబరులు మొదలుకొని మధ్యధరా సముద్రం ఆవల వరకు ఉన్న ఏ మోతుబరైనా యోబు ముందు దిగదుడిపే. అంత డబ్బున్నవాడు యోబు. ఇంకా చెప్పాలంటే మరి చెప్తాను వినండి. ప్రపంచంలో ఎవడు చేయలేని పెళ్ళి భారతదేశంలో చేశారు. పెళ్ళికైన ఖర్చు 6,000 కోట్లు. ఎంత? 6,000 కోట్లు. ఎంత డబ్బులు ఎక్కువ? మళ్ళీ మన దేశం పేద దేశం అంటారు. 6,000 కోట్లు. 6,000 కోట్లు. ఆ పెళ్లి చేసిన వాళ్ళు ఇంటి పేరు, అదే వాళ్ళ కంపెనీ రిలయన్స్. ఆ పెళ్లి కొడుకు అబ్బాయి పేరు, ఆ పెళ్లి కొడుకు పేరు అనంత్ అంబానీ. ఆ అబ్బాయికి పెళ్ళి 6,000 కోట్లు. ఆ పెళ్ళికి ఒక రాత్రికి రాత్రి పాటలు పాడడానికి సింగర్ని తీసుకొచ్చారు. ఆ సింగర్ అటు నలుపు కాదు తెలుపు కాదు అంటూ ఉంటుంది, ఆవిడ పేరు ఏదో ఉంది. ఆ నైట్ ఒక నైట్ సాంగ్స్ పాడి వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి ఆవిడకి ఇచ్చిన కాస్ట్ 30 కోట్లు. 30 కోట్లు. ఆ పెళ్ళికి హీరోలు, హీరోయిన్లు, ఇక్కడున్న పొలిటీషియన్స్, పాత గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, వాళ్ళు ఏళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, మోతుబర్లు, భారతదేశంలో పొలిటీషియన్స్, యాక్టర్లు, ఇంటర్నేషనల్ సింగర్స్, ఎవరైతే సెలబ్రిటీలు అందరూ ఆ పెళ్ళికి వచ్చారు. ఎందుకంటే డబ్బులు ఉంటే కొండ మీద కోతైనా పెళ్ళికి వస్తుంది. వచ్చారు అందరు. ఈ వచ్చిన వాళ్ళందరికీ రిలయన్స్ వాళ్ళు ఏం చేశారంటే గిఫ్ట్ ఇచ్చారు, పెళ్లి గిఫ్ట్. ఆ పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే వాచ్. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. వెళ్తే బాగుండు అనుకుంటున్నారు కదా. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ 2 కోట్లు వాచ్. సెలబ్రిటీలకి ఎంత గ్రాండ్గా పెళ్లి చేస్తే బాగానండి. నేను చదువుకునే టైంలో, నాకు ఉద్యోగం రాకమునుపు, ఆ టైంలో రిలయన్స్ వాళ్ళు ఇల్లు మెయింటెనెన్స్, అంటే వాళ్ళ హౌస్ మెయింటెనెన్స్, నెలసరి కరెంటు బిల్లు ఖర్చు 2 లక్షలు. నెలసరి వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ 2 కోట్లు. అమ్మారా అర్థమవుతుందా? ఇంటికి మెయింటెనెన్స్ 2 కోట్లు. నేను చదువుకున్నప్పుడు ఇప్పుడు ఎన్ని కోట్లు తెలియదు నాకు. నేను 13 సంవత్సరాల క్రితం కూడా చెప్తున్నాను. అంటే వాళ్ళ ఇంటి కాస్ట్, వాళ్ళ ఇంటికి నెలకు ఖర్చు పెడితే 2 కోట్లు, కరెంటు బిల్లు 2 లక్షలు. ఆ 13 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ఎంత నడుతున్నాను? ఇంత డబ్బు ఉన్న వాళ్ళు రిలయన్స్ వాళ్ళు. ఇది మీకు అర్థమైతే ఇలాంటి రిలయన్స్ అంబానీలు 100 మందిని కలిపి పక్కన నిలబడితే వీళ్ళందరికీ ఎత్తులో నిలబడేవాడే అంత డబ్బు ఉన్నోడు యోబు. అది యోబు అంటే. తూర్పు దేశాల్లో అతనికంత డబ్బున్నవాడు ఎవడు లేడు. కానీ అంత పెద్ద గొప్పవాడు స్టోరీ 1 నైట్లో మారిపోయింది. ఏమవడం ఏంటి? 2 మహాశక్తులు యోబు అనే వ్యక్తిని గురించి డిస్కషన్ చేస్తున్నాయి. ఏంటా మహాశక్తులు అంటే? మహాశక్తి దేవుడు, రెండో శక్తి అపవాది. వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తున్నారంటే ఏం జరుగుతుంది? అదే మొదటి అధ్యాయం త్వరగా 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగువాడు వాడితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివన్నాడు అడుగ్గా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. జాగ్రత్తగా వినండి.
పరలోకంలో కూడా ఇలాంటి మీటింగ్స్ జరుగుతాయంటే ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతాయి. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యేది ఎవరంటే కోటాను కోట్ల దేవదూతలు. ఆ కోటాను కోట్ల దేవదూతల్లో ఎవరు ఉంటారంటే మీరు జాగ్రత్తగా వినండి. అధికార పక్షంలో దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ప్రతిపక్షంలో వచ్చేది ఎవడంట? అపవాది. ప్రతిపక్షం పనేంటి? ఏం చేసినా తప్పులు పట్టకుండా ప్రతిపక్ష పని, అంతే కదా, ఇంకేమైనా పని ఉంది వీళ్ళకి. అందుకని ప్రతిపక్షం పని ఏంటి చెప్పండి? నేరాల మోపడమే ప్రతిపక్షం. నా మాట మీకు అర్థమవుతుంది లేదో. అయితే ఈ ప్రతిపక్ష హోదాలో ఈడు ఎలా వచ్చాడో మీరు జాగ్రత్తగా వినండి. వచ్చిన వాడంటే ఈ రోజుకి జరుగుతాయి. మీకు గమ్మత్తైన సంగతి మీకు అవసరం ఉన్నా లేకపోయినా బైబిల్ని చదివే వారికి ఆసక్తి ఉన్న వారి కోసం ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే బైబిల్ చదివే ఆసక్తి ఉంటుందో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ సంగతి ఏంటంటే, మనకి 2029లో ఏ గవర్నమెంట్ వస్తుందో ముందే ఎక్కడ నిర్ణయిస్తారు చెప్పండి. ఎక్కడ? పూతేనా? చెప్పండి, ఎక్కడ చెప్పండి. ఎక్కడ నిర్ణయం అంటే 2029లో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, 2029లో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ప్రపంచ దేశాల్లో అధికారులు ఎవరు ఉండాలో, ఇంకా ఓట్ల ఎలక్షన్ జరగక మునిపే డివైన్ కౌన్సిల్ అనేది జరుగుతుంది. డివైన్ కౌన్సిల్ అంటారు. ఇప్పుడు మనం చదివే పదం చూసారా, తేలిగ్గా చదివేసాం కానీ దాన్ని థియలాజికల్గా డివైన్ కౌన్సిల్ అంటారు. అంటే ఆ కౌన్సిల్లో నిర్ణయాలు జరుగుతాయి అన్నమాట. ఎవడేంటి, ప్రజల పరిస్థితులు ఏంటి, ఇప్పులూరులో ఏం జరుగుతుంది, రాజమండ్రిలో ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అంటే దేవుని సన్నిధిలో ఎవరు రావాలో ఎవరు దిగాలో ముందే దేవుడు నిర్ణయించే ఒక సభ పేరే దేవుడు ఏర్పాటు చేసే డివైన్ కౌన్సిల్ అంటారు. నా మాటలు అర్థమవుతున్నాయి కానీ అర్థమైనా అర్థమైనట్టు చూడండి. కొంచెం చెప్పుంటే అన్నీ అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఈ డివైన్ కౌన్సిల్లో డిస్కషన్ జరుగుద్ది. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు దానికి ఎవరు వచ్చారట? అపవాది వచ్చాడు అంటున్నాడు యెహోవా. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని చెప్పినప్పుడు చెప్పండి, భూమి మీద ఇటు అటు తిరిగేవాడు ఎవడు? గట్టి చెప్పండి. మరి రాత్రులు మన ఊర్లో అటు ఇటు తిరుగుతున్న ఈ బ్యాచ్ అంతా ఎవడ తాలీక? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. వీడికి అమ్మ భయం కానీ నాన్న భయం కానీ చదువు సంజ నడుతాను. ఇలాంటి పెంట బ్యాచ్ ఎక్కువైపోయి ఈ మధ్య నడుతున్నాను. వీళ్ళకి బాధ్యత లేదు, బండి తోలడం తినం లేదు, నడుతున్నాడు. అటు ఇటు ఖాళీగా ఎవడ తిరుగుతారంటే దయ్యాలు బట్టినోడు తిరుగుతాడు. ఆడు దయ్యం బట్టి ఏంటి అండు, ఆడు పైకి బాగానే ఉంటాడు కానీ ఆడు రాత్రులు నిద్రవాడు, ఆడు దెయ్యం పడిసాడు. మీరు మా బంగారు బిడ్డ అనుకో, ఆడు దెయ్యం పట్టింది. ఆడికి నీకు తెలుస్తలేదు, ఆడు బాప్టిజం ఇయ్యాడికి, ఆడికి దయ్యం పట్టింది అడుగుతున్నాను. దయ్యం పట్టిందంటే పట్టింది. అటు ఇటు తిరిగేవాడు ఎవడంటే వాళ్ళే తిరుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎంటీ మైండ్ డెవిల్స్ ఫ్యాక్టరీ. అంటే ఎవడైతే పని, చదువు, బాధ్యత, పెద్దల గౌరవం ఇంటికి అంది రావాలని ఎవడైతే అనుకోడో ఆ ఖాళీగా ఉన్నవాడు డెవిల్స్ ఫ్యాక్టరీ అంటే గుర్తుపెట్టారు, దయ్యాల కర్మాగారం వాడు. గుర్తుపెట్టుకోండి, నిజమే ఇది. ఈసారి ఊళ్ళో ఉన్న పెద్దలైనా, నేను సీరియస్ అడుగుతున్నాను, పోలీసుడిగా నాకు తెలుసు కానీ చెప్తున్నాను, ఊళ్ళో ఉన్న పెద్దలైనా, గెలిపించుకున్న పంచాయతీ నాయకులైనా, ఎవరైనా ఈదులో ఎవడైనా రాంగ్ స్పీడ్లో బండి తోలితే మీకు అడిగే రైట్ ఉంది. అడగండి, ఏట్రా అబ్బాయి నేను ఇష్టం వచ్చినట్టు తోలుతున్నా బండి, వయసు అయిపోయిన పెద్దోళ్ళు నడుస్తున్నారు ఈదులో, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఈదులో, నీ స్పీడ్కి ఎవరినైనా గుద్దితే ఏంట్రా పరిస్థితి అని మీరు అడగండి. ఊరి పెద్దలుగా మీరు అడగాలి, మీరు గెలిపించుకున్న నాయకులు అడగాలి. ఆ అడిగినప్పుడు వాడు వంకర సమాధానం చెప్తాడు. ఏమని? నా బండి నా ఇష్టం. అంటే నీ బండిని ఇష్టమైతే మీ ఇంట్లో తోలుకో, గదిలో నీకు పని నడుతున్న గదిలో తోలుకో. నీకు ఎంత స్పీడ్ తోలమని గవర్నమెంట్ నీకు ఇచ్చిందా? నీ బొంద నీకు లైసెన్సే లేదు, నీకు అడుగుతాను, నీ బావికి బుద్ధి లేదు, మీ అమ్మకు బుద్ధి లేదు. ఈ కుర్రగాడిని నిలదీసి అడిగితే వీళ్ళిద్దరు వచ్చేయమంటారు చెప్పండి. మీరెవరు మా పిల్లోన్నాడు? మీరెవరైతే ఊరు పెద్దలం మరి చెప్పండి. అడుగుతాం. ఊర్లో ఏ పెద్దమ్మనన్న గుద్దితే, ఊర్లో ఏ పిల్లోడని గుద్దితే ఆడ ప్రాణానికి మీరు పూసి గట్టిస్తారా? ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ఆ దెబ్బకు దెబ్బ మీరు ఇస్తారని అడగండి.
ఇంకా వెళ్ళలేదనుకోండి, నేను చెప్తున్నాను, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎవరైనా గాలి బెచ్చంటే నేను పేర్లు రాసుకోండి, నేను చెప్తాను, పేర్లు రాసుకోండి. ర్యాష్గా డ్రైవింగ్ చేసి బాధ్యత లేకుండా, చదువు లేకుండా, ఎగ్జామ్స్ వచ్చినా చదవకుండా, ఈ రీల్స్ గేమ్స్ అని తిరిగి ఎవరైనా ఉంటే, ఈ ర్యాష్గా ఊళ్ళో పని పడలేదు, వాళ్ళ పేర్లు రాసుకోండి. లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారితో గెలిచి ఈ ఎదవలు ఊరికి బరువు అయిపోయారని ఒక కంప్లైంట్ ఇవ్వండి. చక్కబెట్టేస్తారు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈసారి ఆడికి బైకులో నడుతున్నాడు, పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేనోడికి వీడికి ఇంత పొగరు ఎక్కడది? ఎక్కడ పెడుతున్నాడు? నేషనల్ హైవే మీద స్పీడ్కి ఒక అద్దు ఉంది నేషనల్ హైవేలో. అలాంటి నువ్వు హైవేలో తోలినట్టు ఇక్కడ తోలితే ఎలా కుదురుతుంది అని అడుగుతున్నాను. ఇంత ఖాళీగా 5లోకి వెళ్తాడు, 5లోకి వెళ్తాడు, ఎక్కడ తోలుతా అక్కడ ఆ స్కూల్ దగ్గర వెళ్తాడు, కాలేజ్ దగ్గర వెళ్తాడు, ఎక్కడికొస్తాడు, ఎక్కడ తిరుగుతాడు. ఇలా తిరుగుతున్నాడు, దయ్యం పడింది ఆడు కాళ్ళకి, ఆడు అలాగే తిరుగుతాడు. ఆడు దయ్యం ఎలా తిరుగుతాడు చెప్పండి? అటు చెప్పండి, ఇటు, అటు ఇటు దయ్యం తిరుగుతుంది. రెండోది చెప్పనా? అటు ఇటు తిరిగేది దయ్యం. రెండోది చెప్పండి? కుక్క. అలా పోద్ది, మళ్ళీ ఇలా వచ్చేది. ఎందుకు వెళ్ళేవే అని అడగండి, దానికి తెల్లది వెళ్ళింది. మళ్ళీ ఎందుకు వచ్చావే, దాని తెల్లది వస్తుంది. అన్న కుక్క తిరుగుతుంది, తర్వాత దయ్యం తిరుగుతుంది, దయ్యం తిరుగుతుంది, తర్వాత కుక్క తిరుగుతుంది, తర్వాత ఎవరు తిరుగుతున్నారు చెప్పండి? చెప్పండి. ముఖ్యాంశాలు మరోసారి, చదువు సంజోలు తిరుగుతాను. నేను తమ్ముళ్ళు అంటే నాకు కోపం కాదు, కానీ మన క్రైస్తవ ప్రాంతాలు అంటే నాకు ఇష్టం కనుక మళ్ళీ చెప్తున్నాను. మన క్రైస్తవ ప్రాంతాలు, రాత్రి సిస్టర్ చెప్పింది ఇప్పుడైనా నేను, మన క్రైస్తవ ప్రాంతాలు భారతదేశానికి చదువులు నేర్పించాయి, భారతదేశానికి బ్యాంకింగ్ నేర్పించింది, భారతదేశానికి బట్టలు వేసుకోవడం నేర్పించింది, భారతదేశానికి మన క్రిస్టియానిటీ సొసైటీలో కల్చర్ ఏంటో నేర్పించింది. అలాంటి క్రైస్తవ ప్రాంతాలన్న మన ప్రాంతాల్లోనే మన జనరేషన్ పిల్లలు తాగుబోతులు అయితే ఇది తగునా అని అడుగుతున్నాను. తగునా? మన జాతిలో పుట్టిన వారు, మన బడుగు బలహీన వర్గాల్లో పుట్టిన వాళ్ళు దీపాల కింద కూర్చుని రాజ్యాంగం రాసే స్థాయికి వెళ్ళారు. మీకేం జబ్బు వచ్చిందని అడుగుతున్నాను నేను. మీరు ఎందుకు చదువుతలేదు? లింగులింగమని 10th పాస్ అయిపోయి ఎందుకు ఆపేస్తున్నారో అని అడుగుతాను. మీ అయ్యకి బుద్ధి లేదని మళ్ళీ చెప్తున్నాను. మీ అయ్యకి బుద్ధి లేదు. మన బిడ్డలు ఏ స్థాయికి వెళ్ళాలి చెప్పినా, పార్లమెంట్లో కూర్చునే స్థాయికి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళాలి. ఎంతకాలం ఈ ఊడుగం బతుకులు, ఎంతకాలం ఈ చెప్పుకునే బతుకులు? మీ తాత తాగి తెచ్చాడు, మీ అయ్య తాగి తెచ్చాడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు తాగుతున్నావు. ఏమి విరగదిద్దామని? నీకు 25 ఏళ్ళు దాక్కుండా దాచినట్టు నీకు రేపు పొద్దున ఏ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తే సంసారానికి పనికొస్తామని అడుగుతున్నాను నేను. ఏదైనా కిడ్నీ ఎగిరిపోతే ఆ పుట్టిన పిల్లలు ఏమైపోవాలి? నేను కట్టుకున్నది ఏమైపోవాలని అడుగుతాను. వీళ్ళందరూ ఎవర్రా ఈ పని లేకుండా తిరిగేదంటే? ఇలా దేవుని బిడ్డలు కాదు చెప్పండి, సాధారణ బిడ్డలు. మీకు పౌరు వచ్చి నా ఎదరు నా కారు అయిపోయేసిన ఐఎమ్ రెడీ. మీరు బాగుపడే వరకు నేను తిడతా ఉంటాను, గుర్తుపెట్టుకో. బాగుపడాలి, తమ్ముళ్ళు బాగుపడాలి, అన్నలు బాగుపడాలి. బైబిల్ ఏమని చెప్పినా, పని లేనివాడు సింపురగొడ్లు కూడా పనికిరాడని చెప్పింది. సోమరి రోగాలకి నిలయమైపోతాడని చెప్పింది. మా అయ్య సంపాదించాడు, మా అమ్మ సంపాదించిందంటే 100 ఎకరాల భూస్వామి కొడుకులు కూర్చుని తింటే, తెలుగులో సామెత ఏంటో తెలుసా? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. చదివే టైంలో చదవండి, పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆవిడ్ని లవ్ చేయండి. అంతేగాని ఈ లవ్ చేసేది ముందు చదువుకు ముందు తెచ్చి అన్నాడట, వీడికి ఇంకా చదువు లేదు, సంధ్య లేదు, ఉద్యోగం లేదు, ఏమి లేదు. పెళ్లి తర్వాత లవ్ చేయవలసిన అమ్మాయిని పెళ్లికి ముందే అన్నాడట. ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, స్టేట్ జరుగుతున్నాయి, సెంట్రల్ జరుగుతున్నాయి. ఇంటర్ ఎగ్జామ్స్లో ఏటరా అబ్బాయిని అడిగితే వీడికి ఎగ్జామ్స్ మీద ఏదంటే మనసు ఆ 3-5లోకే పోతుందంట హృదయం అంతా. మరి 3-5లో ఏముంది వీడికి? మొన్నే ఫిబ్రవరి 14th అయింది కదా. యంగ్స్టర్స్ ఉన్నారు కానీ టచ్ చేస్తున్నాను ఇవన్నీ. ఫిబ్రవరి 14th అయింది. జోకెట్ చెప్పిన, ఫిబ్రవరి 14th పిల్ల వెనకాల పరిగెడతారట. ఐ లవ్ యూ అని ఇలా బొకే, అదే ఇలా పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అని పరిగెడతారట. రివర్స్ ఏంటి చెప్పిన, నవంబర్ 14th పిల్ల వెనకాల పరిగెడుతుందట. అంటే ఫిబ్రవరి 14th నవంబర్ 14th ఏముంది? మీ బొంద 9 నెలలు. ఏటని అడగండి, అర్థమైంది లేదో? ఫిబ్రవరి 14th పిల్ల వెనకాల ఈడు చెప్పండి. నవంబర్ 14th ఆగరా అన్నాడు. ఆగడాడు 9వ నెల ఆగడం. ఇది ఈ ప్రేమ కావ్యాలు, అంతే కదండి. ప్రేమ అంటే ఏంటి? పదలు సడిగిపోవడం. ప్రేమ అంటే ఇదే కదండి. ప్రేమ అంటే ఇది ప్రేమ. ప్రేమ అంటే ఏంటి చెప్పినా? చెప్పిదిగో, నీ మామ, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో చెప్తున్నాను, మీ మామ కానీ మీ అత్త కానీ
నీకు బండి ఎడతా అన్నా, డబ్బు ఎడతానన్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మాట చెప్పాలి. ఏం చెప్పనా? నువ్వు ఒక పిల్లని పెళ్లి చేసుకునే సమయానికి నీ డిగ్రీ అయిపోవాలి, ఒక ఉద్యోగం కొట్టి ఉండాలి, ఒక ఇల్లు కట్టి ఉండాలి, మీ తల్లిదండ్రులకు అంది రావాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అత్త మామల దగ్గర రూపాయి తీసుకోకుండా మీ అమ్మాయిని, ఎలా ఉన్న అమ్మాయిని అలా పంపండి. బంగారు బొమ్మలాగా మిమ్మల్ని మర్చిపోయేలా నేను చూసుకుంటానని మగపిల్లోడిగా చెప్పాలి. అది మ్యాన్హుడ్ అంటే. గుర్తుపెట్టుకో. లచ్చెత్తారా? 2 లక్షలు నీ బందెత్తారు. నీకు లచ్చ ఎందుకు ఇవ్వాలని నీకు అడుగుతున్నాను. లచ్చెత్తారండి. అసలు ఆడపిల్ల మనకు డబ్బులు ఇవ్వడం ఏంటి? నేను మళ్ళీ చెప్తాను, ఆడపిల్ల మనకు డబ్బులు ఇవ్వడం ఏంటి? నీ దగ్గరికి వచ్చిన తర్వాత 360 రోజులు సరిపోయే బట్టలు ఉండాలి, వేసుకున్న డ్రెస్ వేసుకోకుండా. అంత బాగా చూడాలి ఆ పిల్లని, అంత బాగా చూడాలని అడుగుతున్నాను. మళ్ళీ వెళ్ళవే సరదాగా 2 రోజులు మీ అమ్మింటి కన్నా వెళ్ళకూడదు, అంత బాగా చూడాలి. నేను నుడిది నేను ఎక్కడికి వెళ్ళను, మా ఆవిడ వెళ్తాను, నేను సీరియస్ చెప్తున్నా, వెళ్ళకూడదు. ఎందుకంటే అంత బాగా మనం చూసుకోవాలి. అది కదా మ్యాన్హుడ్ అంటే, అది కదా మ్యాన్హుడ్ అంటే. అలా కదా చూడాల్సింది. కానీ అలా చూడకుండా, పని లేకుండా, ఏమీ లేకుండా గాలికి తిరిగి ఈ కట్ చేసేసుకున్నారంట. ఎక్కడ 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 ఇలా కట్ చేసుకున్న మా నైట్ రౌండ్స్లో ఏమంటారు చెప్పనా? బ్లేడ్ బ్యాచ్ అంటారు. నిజంగానే చెప్తున్నాను, బ్లేడ్ బ్యాచ్ అని ఒక నెల ఐడెంటిఫై చేస్తారంటే, ఒంటి మీద ఎవరికైతే గీతలు ఉన్నాడో బ్లేడ్ బ్యాచ్. బ్లేడ్ బ్యాచ్ అంటే స్నైల్ స్నాచర్. స్నాచర్ అంటే దొంగ. దొంగల బుద్ధులు అన్నీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయా లేదా? ఐబ్రోస్ ఎందుకు కట్ చేసుకుంటున్నావు? ఎవడో తల మీద రాడ్డించుకుంటున్నాడు, ఇలా కట్ చేసుకుంటున్నారు అలాగా. ఆ గడ్డం ఏంటి? డబ్బులు లేని ఎదవలాగా ఇలాగా ముందుకు మేకపోతే గడ్డం లాగా. ఇవన్నీ ఎందుకు? ఒక సిస్టమేటిక్గా ఉండడం, ఒక స్టైల్గా ఉండు, తప్పేం కాదు, స్టైల్గా ఉండు. కానీ నీకు దయ్యాల స్టైల్ ఎక్కువైపోయింది ఈ మధ్య. బైబిల్ చెప్తుంది, బైబిల్ మాట్లాడుతుంది, అటు ఇటు తిరుగుతూ వచ్చాడట. ఆ తిరుగుతున్న వాడితో దేవుడు అన్నాడట, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చా అన్నాడు. అక్కడ అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా? మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? భక్తిగా ఉన్నవాడినే చూపిస్తూ సాతానుగా అన్నాడట, మా ఓడు సంగతి నీకు తెలుసా అన్నాడట. అడుగుతున్నాను, ఎంత న్యాయవంతుడు నీతిమంతుడైన యోబునే సాతానుకు చూపించి మా ఓడు ఒకడు ఉన్నాడు తెలుసా అని అడిగితే, ఏ భక్తి లేనోడిని ముందే ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి దేవుడు? చెప్పండి. భక్తి ఉన్నవాడినే చూపిస్తాడు. ఇదిగో మా అబ్బాయి ఒకడు ఉన్నాడు యోబు అని అక్కడ చెప్తుంటే, మరి ఏ భక్తి లేనోడిని ముందే అప్పగించరా? ఎప్పుడైతే సాతానికి మనం దొరికారో చెయ్యరాని కార్యములు చేస్తారు, వినగోడన మాటలు వినేలా ప్రవర్తిస్తారు. అది ఊరికి పీడ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దయ్యం అంటే ఇలా డైరెక్ట్గా వచ్చేసి నా పేరు మంగమ్మ మార్తమ్మ అని ఏం చెప్పదు. దయ్యం అంటే చెప్పిన డిగ్నిటీగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఊరికి, కుటుంబానికి ప్రమాదం అయిపోతాయి. అదే దయ్యం. ఈ జనరేషన్ దయ్యం అలానే రాజులకు పడుతుంది, అధిపతులకు పడుతుంది, ప్రధానమంత్రులకు పడుతుంది, మంత్రులకు పడుతుంది, సైంటిస్టులకు పడుతుంది, అందరికీ పడుతుంది. ఈ కరెంట్ అఫైర్ ఫాలో అవుతున్నది తెలుస్తుంది. ఈ ప్రపంచానికి అది పట్టేసింది, నడిపిస్తుంది. ఈ యువతను ఇంకా వేగంగా ముంచేస్తుంది. అందుకే సాతాను గారిని అడుగుతున్నాడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, న్యాయవంతుడు, న్యాయంతో భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు? తూర్పు దేశాల్లో అతనుకున్నంత డబ్బు ఉన్నాడు ఎవడు లేడు భూమి మీద. ఆ తరంలో ఆయనకున్నంత నీతిమంతుడు ఎవడు లేడు భూమి మీద. అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడు ఎవరికి చెప్తున్నాడట? ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటోడంటే వెళ్ళిపోయే సాతాను కానీ గోకి మరీ చెప్తాడేమని, మా వాడు ఉన్నాడు చూడని. మన దేవుడు ఎలాంటోడు చెప్పనా? సాతానగాడికి అప్పగిస్తాడు. భక్తులను కూడా అప్పగిస్తాడంటే అప్పగిస్తాడు. మాట విన్న వారిని అప్పగిస్తాడు, మాట వినని వారిని ఏరే కోణంలో అప్పగిస్తాడు. భక్తి పరులను కూడా పరీక్షించడానికి అప్పగిస్తాడు. సాతానుగాడికి అప్పగిస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. 13 వచనంలో, ఒక దినాన యోబు కుమార్తెలు తన అన్న ఇంట భోజనము ద్రాక్షరస పానీయం చేర్చుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి, ఎద్దులు నాగలు దునుచున్న గాడిదలు వాటి సమీపమును మేచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి. శబాయిలు అంటే అరబ్బు. ఇప్పుడు చూస్తారా, గల్ఫ్ ఏరియా అంటున్నాను కదా, ఆ అరబ్బు తెగలు. ఏ శబాయిలు ఎవరంటే, మీకు సందర్భం కాకపోయినా చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనకు కావాల్సిందే. శబాయిలు ఎవరంటే, ఈ ఆగ్రమ్మ ఉందిగా, ఆగ్రమ్మ తెలుసు కదా, అబ్రహాం గారు అనఫీసే ఆగ్రమ్మ.
ఆ ఆగరం గారికి ఒక అబ్బాయి పుట్టాడు, ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్కి 12 మంది పుట్టారు. ఆ తర్వాత 12 మంది పుట్టారు. ఆ జాతుల్లో ఒక తెగే చెప్పండి, వారినే అరబ్బులు అంటారు. వారినే ఇప్పుడు అరబ్ షేకులు అంటారు. వాళ్ళే వీళ్ళంతా. వీళ్ళందరూ ఎవరి మీద దాడి చేశారంట? యోబు యొక్క ఆస్తి మీద దాడి చేశారంట ఆ రోజుల్లో. ఇప్పుడంటే బుర్జ్ ఖలీఫా కట్టేశారు, కానీ ఆ రోజుల్లో అందరూ ఎండిసేపే తినేవారు. వాళ్ళు ఎండిసేపలు ఏంటండి, రిల్టర్గా చెప్తున్నాను. వాళ్ళ నోట్లు ఎప్పుడన్నా మీరు చూసారా? వాళ్ళ నోట్ ఎప్పుడన్నా చూడండి, గల్ఫ్ ఏరియా నోట్స్ ఉంటాయి కదా, ఆ నోట్ ఎప్పుడన్నా చూడండి. వాళ్ళకు ఒక గెద్ద ఉంటుంది, గెద్ద ఉంటుంది. ఆ గెద్ద కాళ్ళు కింద చేపలు ఉంటాయి. గెద్ద చేప ఇలా పట్టుకుని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక సముద్రం ఉంటుంది, తెలుసు కదా, ఈ మధ్యధరా సముద్రం, ఆనుకున్న సముద్రం కానీ, ఆ బయటికి పోతే ఆ నైల్ నదు శాఖ కానీ ఇవి తగులుతూ ఉంటాయి. వీళ్ళు ఎలా తినేవారంటే వాళ్ళు తినడానికి, ఎందుకంటే ఎడార్లు ఏముంటుంది తినడానికి, ఏమీ లేక ఆ టైంలో వీళ్ళ పితరులు ఏం తినేవారంటే ఈ చేపలు తినేవారు. ఎలాగా? ఆ సముద్రంలో పోయి గెద్దలో ఏరుకుని వచ్చి, ఆ ఏరుకుని వచ్చినప్పుడు ఆ గెద్దలు ఎలా తింటున్న టైంలో వాటిని తరిమేసి ఆ చేపలను పట్టుకెళ్ళి ఆ 7 ఇసుకలో పెడితే అవి ఆ ఇసుక్కి ఉడికిపోతే అవి ఒలుచుకుని తినేవారు. అది గల్ఫ్ హిస్టరీ. అందుకు వాళ్ళ నోటి మీద ఆ హిస్టరీ మర్చిపోకుండా వాళ్ళు వేసుకున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి. మరి ఇప్పుడు అలా డబ్బున వాళ్ళు ఎలా అయిపోయారంటే, కింద పెట్రోల్ అడిపోయింది వాళ్ళకి. ఎక్కడ? సమురు. ఆ పెట్రోల్ పడింది కనుక ఆ బావిలు తవ్వి బంగారం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ దేశం. అలా ఎలా పెట్రోల్ పడిపోయిందంటే, అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు. ఏమని? ఆగర్ కోసం కానీ తన కొడుకు కోసం కానీ నువ్వు బాధపడకు, ఆగర్ సంతానాన్ని నేను. ఆ ఒక్క వాగ్దానం వల్ల ఈరోజు ప్రపంచంలో ఆస్తిపరులు అయిపోయారు. సరే, వీళ్ళు వచ్చారట, ఆ మీద దాడి చేస్తారని నేను టకాటగా చెప్తున్నాను, టైం అవుతుంది కనుక. యోబు కొడుకులు అక్కడ భోజనం చేస్తుండగా ఏం జరిగింది? దాడి జరిగిపోతుంది. వాళ్ళు భోజనం చేస్తుండగా ఒక సుడిగాలి వచ్చి, ఆకాశం నుంచి ఒక సుడిగాలి వచ్చి ఆ కుమార్తెలు కూర్చొని భోజనం చేస్తున్న ఇల్లును కొట్టగా 7 కొడుకులు 7 కూతురు చచ్చిపోయారు. వాళ్ళన్నింట్లో లంచ్ కూర్చున్నారో మరి డిన్నర్ కూర్చున్నారో రికార్డ్స్ తెలియదు, కానీ అంటే లంచ్ అనుకుంటున్నాను. ఆ మధ్యాహ్నం వేళ భోజనం చేస్తున్న టైంలో ఆ ఇంటిని కొట్టగా నా ఇల్లు అంతా కూలిపోయిందంట. అన్న చనిపోయలేదు తెలియదు, కానీ 10 మంది బిడ్డలు మాత్రం చచ్చిపోయారు. ఈ పక్కన ప్రకృతి వైపరీత్యం వల్ల సుడిగాల వల్ల బిడ్డలు చనిపోయారన్న వార్త వినే లోపు అంతకుముందు విన్న వార్త ఏంటంటే దాసులు చనిపోయారు, ఎద్దులు చనిపోయాయి, ఆస్తులు చనిపోయాయి. ఒకదాని ఒకటి వార్త వచ్చేస్తున్నాయి. సముద్రం ఒడ్డున ఒక వ్యక్తి నిలబడితే పెల్ మన కెరటాలు ఎలా అయితే గుండెలను కొడతాయో అలా యోబు శ్రమలు కూడా కెరటాల మాదిరి ఎలా కొడుతుంది చెప్పండి. పెల్ మన కొడుతున్నప్పుడు అన్నిటికన్నా బాధాకరమైన విషయం, పెళ్ళిడికి వచ్చిన కొడుకులు కూతుర్లు చచ్చిపోయారు. ఆ టైంలో యోబు చాలా కృంగిపోయాడు. 19 వచ్చినప్పుడు గొప్ప సుడిగాల అరణ్యముగా వచ్చి ఆ ఇంటి 4 మూల కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు చనిపోయారు. దాన్ని నీకు తెలియజేయడానికి ఒక్కడనే తప్పించుకొని వచ్చి అన్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తన ఎంటుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, యోబు ఇంటి మీదకు సుడిగాలి రావడానికి కారణం సాతానా దేవుడా? చెప్పాలి దేవుడే. మన జీవితంలోకి ఏ కష్టాలు రావాలన్నా ఎవరు పర్మిషన్ లేకుండా రావు, దేవుడు పర్మిషన్ ఉండాలి. మనం ఏమంటామంటే సీటుకి మాటికి ఆడి పేరు ఎత్తేస్తుంటాం. ఎవడి పేరు? సాతానికి. ఇప్పుడు ఏమైనా ఇలా వర్షం పడింది అనుకోండి, ఎవరిని అంటాం చెప్పండి? అంతా సాతానికి క్రియలండి. ఆడనుకుంటే నాకు సంబంధం వర్షం పడుతుంటా అనుకుంటాడు. ఆడు ఊరెళ్తుంటేనంట ఆటో రాలేదట, ఊరెళ్తుంటే ఆటో రాలేదని వెంటనే ఎవరు తిట్టారట? సాతాను కూడా ఆటో రాకుండా చేసాడండి. సాతాను కూడా అనుకుంటాడు ఆటోకి నాకు సంబంధం ఏంటో అనుకుంటాడు. ఆడు నడుతున్నాను. ఆడు మన లైఫ్లో ఏం చేయాలన్నా, చివరికి ఏదైనా తోటలోకి ఆడు రావాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి చెప్పండి? యోబు జీవితంలోకి రావాలన్నా, ఏదేని తోటలోకి రావాలన్నా, నా జీవితంలోకి రావాలన్నా, ఎవరి జీవితంలోకి శ్రమ అయినా సాతానైనా రావాలి అంటే ఆయన సెలవు లేకుండా. అది యోబు గారి క్లారిటీ ఉంది కనుక పిల్లల్ని యెహోవా ఇచ్చాడు, ఆస్తులు యెహోవా ఇచ్చాడు. ఇప్పుడు నా పిల్లల్ని ఆస్తిని యెహోవాయే. సాతాను పేరు ఎత్తట్లేదు ఎవరు చెప్పండి? యోబు సాతాను పేరు ఎత్తట్లేదు, యోబు దేవుడి పేరు ఎత్తుతున్నాడు. ఇప్పుడు సాతాను గడు ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయం 4 వచ్చినప్పుడు అపవాది చర్మం కాపాడుకొట్టుకే చర్మం
తన ప్రాణం కాపాడుగా తన కలిగిన యావత్తును నరులకు ఇచ్చావు కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతను ఎముకుని అతను దేహమును మొత్తుని ఎట్లా అతను నీ ముఖం ఎదుటిని దూషించి నేను విడిచిపోవును. ఏం చెప్తున్నా చెప్పండి? ఇందాక యోబు ఏమన్నాడు? నా జీవితంలో ఎన్ని గాయాలు అవడానికి కారణం ఎవరంటున్నాడు? యోబు ఎవరంటున్నారు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు అంటాడు. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు సాక్షాత్తు సాతానుగాడు అంటున్నాడు ఏమని? ప్రభువా, నువ్వు బిడ్డలు తీసేసావు, ఆస్తులు తీసేసావు. ఎన్ని తీసేస్తే ఏముంది? నరుడికి ఎన్ని పోయినా ఒకటి ఉంటే చాలా, అది అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకే ఆరోగ్యం ఉంది. చర్మాన్ని చర్మాన్ని, మాంసాన్ని కాపాడడానికి మాంసాన్ని అంటే నువ్వు ఎక్కడికెక్కడ ఏం చేసావంటే మనుషులకి చర్మాన్ని, మాంసాన్ని, ఎముకలు, ఆరోగ్యాన్ని ఇచ్చావు కనుక యోబుకి అన్నీ పోయినా ఇంకా ఆరోగ్యం ఉంది. ఇంకొకసారి నువ్వు చేయి చాపి ఆరోగ్యం తీసే. ఇప్పుడు చెప్పండి, ఇంకొకసారి చెయ్యి చాపని ఎవరు అంటున్నారండి? అపవాదిగాడు కూడా ఏమంటున్నాడంటే నేను వెళ్ళి యోబుని ఏదో చేసేస్తాను అంటలేదు. చెప్పండి, నువ్వే అంటే ముందు చేయి చాపింది ఎవరు? యోబు బిడ్డల మీదకి. చెప్పండి ఈ మాటను బట్టి, ముందు యోబు బిడ్డ మీదకి చేయి చాపింది ఎవరు? ఇప్పుడు మళ్ళీ రెండోసారి చేయి చాపేది ఎవరు? అంటే యోబు జీవితంలో అనారోగ్యమైన, ఆపదలైన, ఇబ్బందులైన ఇవన్నీ ఎవరి మీదకి, యోబు మీదకి రావడానికి ఇవన్నీ చేస్తున్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు బాగోనండి, 3వ సాక్ష్యం అదే 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు 9వ వచనం అతని భార్య, నీ వచ్చి ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మి. ఇప్పుడు చెప్పండి, ఆవిడ కూడా సాతాను దూషించమందా? బాగా వినండి, యోబుకు తెలుసు బాధలు వస్తే దేవుడి వల్లే వస్తాయని. సాతానుకు తెలుసు దేవుడు పర్మిషన్ లేకుండా నేను కూడా ఏమి చేయలేను. చివరికి యోబు భార్యకు కూడా తెలుసు ఏమని? అంతా దేవుడే చేస్తాడు. తెలియని బ్యాచ్ ఎవరు చెప్పండి? చేయాల్సిన చేసి ఎవడ మీకు ఇంటి చెప్పండి. నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ మనకు సాతాను పరీక్ష పెట్టేంత భక్తి లేదన్నది నా ముఖ్యమైన పాయింట్. నా మాటలు మీకు అర్థమవుతాం లేదు అంటే అంత లేదు, మనకు అంత సీన్ లేదు. మనం చాలు తల తిప్పలు తెచ్చుకోవడానికి. యోబు భార్య అంటుంది ఇంకా యథార్థత ఉందనుకుందాం, ఇంకా యథార్థత. దేవుణ్ణి దూషించంటే నువ్వు దేవుణ్ణి దూషిస్తే చాలు నీ కష్టాలన్నీ. చెప్పండి, ఇప్పుడు పరీక్ష ఏం జరుగుతుంది? దేవుణ్ణి దూషిస్తాడా? బాధల్లో దేవుణ్ణి స్తుతిస్తాడా? స్తుతా దూషణ. కానీ మనం స్తుతి ఎప్పుడు చెప్తాం? అన్నీ బాగుంటాయి. దోషణ ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఏమీ బాగోకపోతే. కానీ రివర్స్ సైడ్ చెప్తా, యోబు అన్నాడు, బాగున్నా దేవుని స్తుతిస్తాను, బాగోకపోయినా దేవుని స్తుతిస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను అని స్తుతిస్తున్నాడు. ఆరోగ్యం అంతా పోయింది. ఎంత స్తుతించినా మన దేవుడు ఎలాంటి సర్లే యోబు బాగానే ఉన్నాడని ఆపేడు. ఎక్కడి తీసుకెళ్ళిపోతున్నాడు? మన దేవుడితో వచ్చిన గొడవ ఏదంటే శ్రమలలో అంచు వరకు తీసుకెళ్ళిపోతున్నాడు. అంచుకి అంచు కంటే ఇక 1 మినిట్లో చచ్చిపోతున్నాడనే రోజు వరకు కూడా పరీక్షిస్తాడు. యోబుడు అంత చివర తీసుకెళ్ళిపోయాడు. భార్య పోయింది, బిడ్డలు చనిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, ఆరోగ్యం దూరం అయిపోయింది, దాసులు చనిపోయారు, ఆస్తులు పోయాయి, అన్నీ పోయాయి. బూడిదలో కూర్చున్నాడు. జాతికి వినండి, 11వ వచనంలో తేమానుడైన ఎలీఫజు, సూసీడైన బెల్తాదు, నదరైన జోఫరు, ఇలా 3 స్నేహితులు వచ్చారట. ఆపదన్నిటి కూర్చుని వినిన వారై అతని కలిగిన దుఃఖించుటకు అతను కూర్చి వాదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ స్థలంలో విడిచి వచ్చి వారు వచ్చి దూరం నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చేది. నిజానికి వాదార్పిద్దామని వచ్చారట. ఆ వాదార్పిద్దామనుకునే లోపు యోబును గుర్తుపట్టలేకపోయారట. తూర్పు దేశాల్లో మా ఫ్రెండ్ యోబుని మించేవాడు ఎవడు ఉండేవాడు కాదు. కానీ యోబేటి ఎంతలా అయిపోయాడు, దేహమంతా కురుపులమయమైపోయింది, చిల్లా పెంకులతో గోక్కొట్టినాడు, బూడిదలో కూర్చున్నాడు, గోనె పట్ట కప్పుకున్నాడు, ఆకాశం వైపు చేతులెత్తి హలోమని ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్న ఏడుపుని చూసి ఫ్రెండ్స్ బాధపడిపోయారు. అరే ఏమని వాదారుస్తామండి? కూతురు చనిపోతే ఏముందరా, కొడుకులు ఉన్నారని చెప్పడానికి ఇప్పుడు కొడుకులు ఉన్నారా? కొడుకులు చనిపోతే ఏముందరా, కూతుర్లు ఉన్నారని చెప్పడానికి ఉందా? పోనీ ఎవరు పోయినా నీ భార్య నీతో ఉందని చెప్పడానికి పోనీ ఆవిడ ఉందా ఈ టైంలో?
పోనీ ఆవిడ పోతే పోయింది, అన్నీ పోతే పోయినాయి, ఆరోగ్యం ఉంది కదరా యోబు అని చెప్పడానికి అదే యోబు దగ్గర ఆరోగ్యం ఉంది. ఏముందని యోబుకి వాదార్పిస్తారు? యోబుకి వాదార్పివ్వడానికి యోబుకి చెప్పండి, ఏమీ లేదు. అందుకే ఆ టైంలో వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే బాధపడుతున్న యోబుతో పాటు వాళ్ళు కూడా కలిసి బాధపడ్డారు. కొన్నిసార్లు ఏడుస్తున్న వాళ్ళకి మంచి వాదార్పు ఏంటి చెప్పిన, వాళ్ళతో పాటు మనమే ఆడటమే అంతే. వాళ్ళు ఏడుతుంటే నువ్వు ఏడకుండా సీరియస్గా ఏం కాదులేరా అని నువ్వు పెద్ద పెద్ద పెదరాయిళ్ళ చెప్తున్నావు అనుకో, ఈడేటి బాగా నేను అయిపోయినా అనుకుంటాడు ఆడు. ఏడుస్తున్నాడు, ఏడుపు రాకపోయినా ఏడుతున్నట్టు ఎట్టాడు మొహం ఆడ దగ్గరికి వెళ్ళినప్పుడు. నిజంగానే ఆ ఏడుస్తున్నట్టు నిజంగానే ఒకళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏడుస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత ఊరట ఉంటుందో చెప్పిన, నా బాధను వీళ్ళు పంచుకుంటున్నారు అనుకుంటారు. వాళ్ళు నా బాధను బాధలా ఫీల్ అవుతున్నారు, నా సమస్యను సమస్యలా ఫీల్ అవుతున్నారని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే యోబు స్నేహితులు మంచి నిర్ణయం తీసుకున్నారు. యోబు దగ్గర నిలబడి మాట్లాడక ముందు యోబుతో పాటు బాధపడుతున్నారు. అందుకే సమస్యలు వచ్చినప్పుడు బాగా ఉండండి, స్నేహితులు అన్నవారు అన్నీ బాగున్నప్పుడు కూడా తిరుగుతారు, కానీ బాధ వచ్చినప్పుడు దూరం అయిపోతారు. కానీ నిజమైన స్నేహితులు ఎప్పుడు చెప్పినా బాధల్లో దగ్గర నిలబడాలి. బాగానే వచ్చారు, బాధల్లో నిలబడ్డారు, ఏడుస్తున్నారు. ఆ టైంలో ఎన్ని రోజులు ఏడ్చారంటే 7 రోజులు ఏడ్చారండి అతనితో పాటు. ఆ 7 రోజులు ఏడ్చిన తర్వాత బాగా వినండి, యోబు కూడా మనలాంటి స్వభావం గల మనుష్యుడే, అవునా కదా? ఇప్పుడు జాతకం వినండి, నేను ముగిస్తాను. మీరు ఎంత బాగా అంటే అంత చక్కగా చెప్తాను. మీరు అటు ఇటుగా చూసి పక్క వైపు చూసి తలగొక్కుని ముక్కులు వేలెట్టుకున్నట్టు ముగించేస్తాను. సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే చెప్పేవాడిని బట్టి ఉండదు. అది ఎప్పుడు మీ మాస్టర్ అయినా పీజీ నాలెడ్జ్ చెప్పాలంటే స్టూడెంట్స్ వినే ఇంట్రెస్ట్ని బట్టి సబ్జెక్ట్ ఉంటుంది తప్ప, నేను ఎంత పీజీ నాలెడ్జ్ ఉన్నా వినేవాళ్ళు లేడనుకోండి నాకు చెప్పాలనిపిస్తుందా? జ్ఞానం చెప్పేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. అందుకే మీకు అర్థమైపోయిన సూత్రం ఏంటంటే అర్థమైనట్టే చూడండి, కొంచెం ఎప్పటికన్నా అర్థమవుతాయి. సరే, 7 రోజులు ఏడిచారట. 7 రోజులు ఏడిచిన తర్వాత యోబు కూడా మనలాంటి మనుష్యుడే కనుక, మనలాంటి మనుష్యుడైన యోబు బాధల్లో కొన్ని లూజు మాటలు మాట్లాడేశాడు. శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా లూజు మాటలు మాట్లాడమా? లూజు మాటలు మాట్లాడమే కాదు, లూజు ప్రార్థన కూడా చేస్తాం. ఆ లూజు ప్రార్థనలు ఏంటి చెప్పిన, దేవుడికి పరలోకమే కంగారైపోయి ప్రార్థనలు, పరలోకం కంగారైపోతే మన ప్రార్థన తెలుసా? ఆ ప్రార్థన ఏంటి తెలుసా? ఇలా వస్తారు, మోకాళ్ళు వేసి శ్రమ దినాల్లో చేస్తారు, ప్రార్థన చేసి ఏమంటారంటే, ప్రభువా అందరూ బాగానే ఉన్నారు ఊర్లో, మాకే ఇంటికి ఇలా జరుగుతుంది ప్రభు, మమ్మల్ని దర్శించవా, నీ ముఖం పక్కకు తిప్పుకున్నావా, మా వైపు చూడవా, అందరూ బాగున్నారు ప్రభు, వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు, మాకెందుకు అంటే ఆ ప్రార్థనకు అర్థం ఏంటి చెప్పనా? అందరూ బాగున్నారు మేము బాగలేదంటే మేము బాగాలేనప్పుడు ఇంకెవరో, అది దిక్కుమాల ప్రార్థన. నేను అర్థమవుతున్నా, మేము బాగుంటే అందరూ బాగుండాలి, మేము పాడైపోతే, ఇలాంటి మాటలే కాదు ప్రార్థనలు కూడా వస్తాయి. అంటే యోబుని అలా అంటున్నానని కాదు, కానీ యోబు గారు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు. ఆ సందర్భాన్ని కూడా యోబు జీవితంలో ఉండకూడదు అనుకున్నాడు దేవుడు, చూడకూడదు అనుకున్నాడు దేవుడు. ఏం మాట్లాడాడు, ఏమైందంటే 3వ అధ్యాయం మొదటి రోజు నేను త్వర ముగిస్తాను. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తన పుట్టిన దినముడు శపించను. మీరు చదవకండి. యోబు ఇలాగా, నేను నా తల్లి గర్భాలయమును అది మూయినందుకు, నా నేత్ర బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్లలు పుట్టిన ఒకటి చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినమున అంధకారము కలుగును గాక, పైనుండి దేవుడు దాన్ని ఎంచుకును గాక, ఎలుగు దాని మీద ప్రకాశింపును గాక, చీకటి గాఢాంధకారం మరల దాని మీద యొద్దకు తీసుకును గాక, మేఘము దాని మీద కమ్మును గాక, పగల కమ్మినట్టు అంధకారం బెదిరించును గాక, అంధకారం ఆ రాత్రి పట్టుకొను గాక, సంవత్సరం కానీ నెలలు కానీ మాంసాలు కానీ వాటి సంఖ్య లేకుండా ఉండును గాక, ఆ రాత్రి ఎవడు జనమ కాకపోను గాక, దానిలో ఏ ఉత్సాహతోని పుట్టకుండును గాక. ఈ పదాలు ఎందుకు చెబుతాను వినండి. ఆ దినము అశుభ దినమని చెప్పువారు దాన్ని శపించురు గాక, భూ జనాంగములు రేపుటకు, భూభుజంగం రేపుటకు గలవారు దాన్ని శపించుదురుగాక, అందులో సంధ్యవేళ ప్రకాశించే నక్షత్రములు అంధకారము కమ్మును గాక, వెలుగు కొరకు అది ఎంచకుండా ఎలుగు లేక పోవును గాక, పుట్టుకలోని నేల సావపోతుంది. ఇవన్నీ చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? యోబు గారు బాధల్లో ఏదేదో మాట్లాడేస్తాడు. ఆ ఏదేదో మాటల్లో ముఖ్యమైన మాట ఏంటంటే, నాకు పుట్టినరోజు లేకపోతే బాగుండు అన్నాడు. నాకు బర్త్డే నచ్చలేదు, అసలు నా భర్త నచ్చలేదు,
మా అమ్మ కంటున్నప్పుడు ఆ మాయని మూసేస్తే బాగున్ను, ఆ మాయ మూయబడినందుకు నేను బాధపడుతున్నాను. పిండముగా ఉన్న నేను అండం కాకముందు పిండంగా పోతే బాగున్ను. అండమై ఒకవేళ నేను పుట్టిన పిండం అండంగా మారి నేను పుట్టినా, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి వెలుగు లేకుండా చీకటిలోనే చచ్చిపోతే బాగున్ను. వెలుగు లేకపోతే బాగున్ను, చీకటి కమ్మేస్తే బాగున్ను, మేఘాలు కమ్మేస్తే బాగున్ను, అంధకారం కమ్మేస్తే బాగున్ను, సంవత్సరం లేకపోతే బాగున్ను, నెలలు లేకపోతే బాగున్ను. 7వ వచనంలో ఉత్సాహధ్వని నేను పుట్టానని ఒకటి చెప్పకపోతే బాగున్ను, నా పుట్టికే లేకపోతే బాగున్ను. యోబు ఎన్నిసార్లు ఏమంటాడు చెప్పండి, నేను పుట్టకపోతే బాగున్ను. బాధల్లో మాట్లాడతారంటే గుర్తుపెట్టుకోండి, శ్రమలలో నాసిరకమైన మాటలు మన నోట్లోంచి వస్తాయి. అప్పులు ఎక్కువైపోయినా, అనారోగ్య సమస్య ఎక్కువైపోయినా, చుట్టాలు మనకు దూరం అయిపోయినా, సంసారం బాధలు ఎక్కువైపోయినా, అప్పుడప్పుడు మనం మాట్లాడి చెప్పిన ఈ బతుకు నాకు చెప్పండి నచ్చలేదంటాం. ఈ శ్రమలు జయించలేక గోదావరిలోకి పరిగెట్టే వాళ్ళు ఉన్నారు నడుతున్నారు. ఈ శ్రమ భరించలేక బాతుల్లో పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ శ్రమలు భరించలేక ఉరేసుకొని చచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పిరుకోలు ఎవరైనా ఈ గ్రౌండ్లో కూర్చుంటే మీ అందరు నేను చెప్తున్నాను, నీలాంటి నాలాంటి వాడికి ధైర్యం చెప్పడానికి యోబు జీవితంలోకి చాలా శ్రమల దేవుడు ఆ రాత్రి క్షమించండి ఆ రోజు ఆయన జీవితంలోనికి రప్పించాడు. ఈ రాత్రి నీకు వినిపిస్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? యోబు మాట్లాడుతున్నాడు. అరే ఆ యోబు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కిందికి చదవండి. నేనే తప్పు చేయలేదంటే అప్పుడు వీళ్ళు అంటారు 4వ అధ్యాయం నుంచి తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. యోబు ముగ్గురు ఫ్రెండ్స్ అంటారు, లేదురా నువ్వేదో తప్పు చేసావురా. బాగా వినండి, ఏ తప్పు చేయకపోతే 7 కొడుకులు ఎందుకు చచ్చిపోతారా? ఏ తప్పు చేయకపోతే 3 కొడుకులు ఒరే 1 డేలో నీ స్టోరీ ఎందుకు మారిపోయిందిరా? దేవుడు సెలవు లేకుండా అంత జరుగుతుందిరా. నువ్వేదో దేవుడికి వ్యతిరేకమైన పని ఏదో చెప్పండి చేసావరా. యోబు ఏంటంటే నేను చేయలేదురా. వాళ్ళు ఏంటంటే నువ్వు చేసావరా. ఈ యోబు ఏంటంటే నేను చేయలేదని నా చేశారని వాళ్ళు, చేయలేదని నా చేశారని వాళ్ళు. ఈ వాదోపవాదాలే 37 అధ్యాయాలు. ఎంత? ఆ వాదోపవాదాలు 37 అధ్యాయం తర్వాత వచ్చిన అధ్యాయమే 38 అధ్యాయం. అర్థమవుతుందా? చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా జీవితంలో బాధలు వచ్చాయి. నేనా? లేదు, నువ్వేదో తప్పు చేసావని చెప్పండి. బాధ పెట్టేవారు స్నేహితులు వేరు. అప్పుడప్పుడు మన స్నేహితులు అప్పుడప్పుడు కొన్నిసార్లు బాగానే వాదర్పిస్తారు, కానీ ఇంకా ఏడిసేవాళ్ళని ఏడిపించలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు. మనమేమో మన ప్రియులు పోయి మనం ఎడుతుంటాం. మన ఇంట్లో ఎవరో చనిపోయి మనం ఎడుతుంటే, ఆ లోపల మనం ఎడుతుంటే, మనం వేసిన టెంట్లలో కూర్చుని మనం ఇచ్చిన టీ తాగేసి, పొగోడి తినేసి, సమోసాలు తినేసి మన టెంట్లోనే కూర్చుని వీళ్ళు అంటారో ఏదో చేసి ఉంటారండి వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా. ఏంటి మన టీ తాగేసి మన దిన కార్యక్రమానికి వచ్చి మనకి పేర్లు పెడతారు. ఈ చుట్టాల బట్టాలు అలాంటి గుర్తెట్టుకోండి. మన బాధల్లో మనం ఉంటే ఏలేమంటారు, ఆ దేవుడికి ఏదో చేయకుండా ఉంటారు ఏంటండి, అందుకే ఇలా జరిగి ఉంటుంది అని అంటారంట్రా. యోబు స్నేహితులు కూడా అన్నారు, అరే ఏదో చేసి ఉంటారు, నేనేమి చేయలేదురా అని. యోబు ఏదో చేసి ఉంటారు అన్నారు. మొత్తం అది బాధల్లో యోబు తన స్నేహితులతో వాదించి ఇసుకుపోయి బూడిదలో కూర్చుంటే, ఆ బూడిదలో కూర్చున్న వాడితో మాట్లాడడానికి దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు. సుడిగాలిలో ప్రత్యక్షమై 38వ అధ్యాయం మొదలు వచ్చిన అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగో యోబునకు ప్రత్యుత్తరం. సుడిగాలిలో నేను ముగిస్తున్నాను. సుడిగాలిలో ఎందుకు? సుడిగాలి కాకుండా ఏ మేఘంలో నుంచో, ఏ వెలుగులో నుండో, ఎక్కడో దిక్కు నుంచి ఒక వ్యక్తి నుండో దేవుడు మాట్లాడితే బాగుండు. సుడిగాలి నుంచి మాట్లాడడం యోబుకి ఏమైనా తీయగా ఉంటుందా? సుడిగాల్లో నుంచి మోసేతో మాట్లాడితే పర్లేదు, సుడిగాల్లో నుంచి యెషయాతో మాట్లాడితే పర్లేదు, సుడిగాల్లో నుంచి ఎవరితో మాట్లాడినా పర్లేదు, కానీ సుడిగాలి అనే పదం యోబుకి నచ్చదు. ఎందుకంటే ఆ సుడిగాలి తన 10 మంది పిల్లల్ని చంపేసింది. మన దేవుడు ఎలాంటి చెప్పనా, మనకి ఏదైతే బాధ అయిపోతాదో అదే బాధని దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. మన దేవుడు అంటేనే అది. ఆ టైంలో నువ్వు ఎలా ఉంటావు నువ్వు చూస్తాడు. నీకేదైతే నచ్చుతో అక్కడ నిలబడతాడు. నువ్వేదైతే వద్దనుకుంటావు దాని గుండా నడిపిస్తాడు. ఆ టైంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తాడు నీ వైపు తీక్షణంగా చూస్తాడు.
యోబుకి సుడిగాలంటే నచ్చదు. ఆ సుడిగాల్లో నుంచి యోబుతో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్న వీడెవడు. ఇప్పుడు ప్రశ్న, ఎంతకాడెవడు? యోబు యొక్క ఆలోచన జరుపుతున్న వీడెవడు? అది ఎవరట? ఏలోహు. ఎక్కడున్నాడు వీడు? 36వ అధ్యాయం మొదలు వచ్చింది చూడండి ఒకసారి. 36వ అధ్యాయం. మరి ఏలోహు ఇట్లా, నేను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియచేదును. ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంక నువ్వు మాట్లాడవలసి ఉన్నది. దూరము నుండి జ్ఞానం తెచ్చుకుందును, నన్ను సృజించిన వాడికి నీతిని ఆరోపించదును. నా మాటలు ఏమాత్రం అబద్ధము కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీడికి ఈడే జ్ఞానాన్ని వేసుకుంటాడంటే ఎవరు? ఇలాంటి చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. వీడికి ఈడే జ్ఞానం అనుకుంటున్నాడు. ఏమన్నట? యోబు స్నేహితుడు ముగిరిసిందన్నా, మీకు ఏం తెలియదు, నోరు పోయినా అన్నాడు. ఎవరిని ముందుకెళ్ళి చదవండి, మీరు ఇంటికి 32వ అధ్యాయం నుంచి ఇంటికి వెళ్ళి చదవండి. యోబు ముగిరిసిందంటే మీకు మాట్లాడడం రాలేదని ముగ్గురు స్నేహితులను గద్దించేస్తున్నాడట, యోబుని గద్దిస్తున్నాడట. మీ నలుగురికి ఏం మాట్లాడదు రాడదు, ఇప్పుడు నేను మాట్లాడతాను చూడండి అని చెప్పి జ్ఞానం గల మాటలు చెప్తున్నాడు. ఏమని? ఇంకా మళ్ళీ వీడు తిరగే చెప్పేది ఏంటి? వాళ్ళ ముగ్గురు చెప్పిందే చెప్తున్నాడు. ఏమని? నువ్వేదో తప్పు చేసుకుంటావా? ఏడిసేవాడిని ఇప్పటి వరకు వాళ్ళ ముగ్గురు ఏర్పించాడంటే మళ్ళీ 4వ వాడు వచ్చి అంటున్నది ఏంటి చెప్పండి? నువ్వేదో తప్పు చేసావు, అందుకే దేవుడు నీ మీదకి ఈ బాధను అనుమతించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈడెవడు నిన్ను ఇంకా బాధ పెడతాను? ఈడెవడు? ఈ 4వ వాడు. నీ ముగ్గురు స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? నీ భార్య నీకు దూరం జరిగిందని బాధపడుతున్నావా? ఈడెవడో ఏదంటున్నాడు, నువ్వు కృంగిపోతున్నావా? యోబు నీకు చెప్తున్నాను, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేదును, నువ్వు నాకు దానికి పౌరుషం తెచ్చుకొని నిలబడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం బాధల్లో ఉన్నప్పుడు అందరూ మనకు సలహాలు ఇచ్చేవాళ్ళే కదా. మనం బాధలో అందరూ సలహాలు ఇస్తారు. గమ్మత, మన సంసారం లేదని గొడవ అయిందనుకోండి, అందరూ మన సంసారం సక్కలు చెప్పేవాళ్ళే. వాళ్ళు కూడా తెరవడదు, మళ్ళీ వాళ్ళకి తెరవడదు, కానీ మళ్ళీ మన సంసార నీతులు చెప్తారు. వాళ్ళన్నీ మన నీతులు చెప్తారు. గుర్తుపెట్టుకోండి, పడ్డవాడిని చూస్తే లోకానికి లోకం ఎక్కువ, కానీ బైబిల్ అంతే, పడ్డవాడు చెడ్డవాడు కాడు. బైబిల్ చెప్తుంది. యోబు పడేసరికి వీళ్ళందరూ పెద్ద నీతిమంతుల జ్ఞానంలా మాట్లాడుతున్నారట. దేవుడు అన్నాడు, యోబో 7 కొడుకులు చచ్చిపోతే కృంగిపోతావా? 3 కూతురు చనిపోతే కృంగిపోతావా? స్నేహితులు దూరం అయితే కృంగిపోతావా? ఈడెవడో గాలిని పోయే దానేగాడు ఈడొచ్చేదో మాట్లాడితే ఈ జ్ఞానం లేని మాటలు చెప్తున్నా, ఈడి మాటలు కృంగిపోతావా? లేచి పౌరుషం తెచ్చుకో. ఏమని చెప్తున్నాను? యోబుకే కాదు, నీకు నాకు చెప్తున్నాడు. అప్పులైతే కృంగిపోకండి, శ్రమలు వస్తే కృంగిపోకండి, సంసారం. ఎందుకంటే మీరు బయటి వారైతే కృంగిపోండి, ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న వారిని మీరు నమ్మితే మీరు కృంగిపోకండి. ఎందుకంటే శ్రమ వచ్చినా బాధ వచ్చినా మన ధైర్యం ఏంటి చెప్పినా రానే. శ్రమలు మనకు రాకపోతే ఆడుకొస్తాయి, రానే. సాతానుగాడు వచ్చినా భయపడకూడదు, శ్రమలు వచ్చినా భయపడకూడదు, కుటుంబంలో మన ఇష్టమైన ప్రియులు చనిపోయినా భయపడకూడదు, చివరికి మన ఆరోగ్యాలు డిస్టర్బెన్స్ అయినా భయపడదు, రానే. బయటోడు హాస్పిటల్కి పోతే డాక్టర్ గారు పైనుంచి కిందకు చూసి వాడు వచ్చి ఎవడని తీసుకొచ్చా అంటేసరికి ఇక్కడికి 2 మాసం అయిపోయినాడు. ఎందుకు? ఒకడు వచ్చి ఎవరైనా తీసుకొచ్చా అన్నాడు, నాకు ఏదో పెద్ద జబ్బు వచ్చేసింది అనుకున్నాడు వీడు. కానీ మనం ఎట్లా చెప్పనా, ఐసీయూ రూమ్లో మనల్ని పడుకోబెట్టినా డాక్టర్ అడుగుతాడు, భయం వేస్తుందంటే భయం వేయట్లేదని చెప్పాలి. ఎందుకు భయం వేయట్లేదంటే, నా దేవుడిని నమ్ముకున్నాను సార్, ఉంటే ఉంటాను, చెప్పండి, పోతా ఆయన దగ్గరికి పోతాను. ఈ మాట నువ్వు చెప్పాలి. నీకు చీకటి అంటే భయం, బొద్దింకంటే భయం, అప్పు అంటే భయం, తెప్పంటే భయం, శ్రమ అంటే భయం, అన్నీ భయమే. ఇంకెందుకు ఈ దేవుడిని నమ్ముకున్నది? పిల్లల పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారనట, వాళ్ళకి ఘోర అవమానంతో చూసారు. పరీక్షలకే ఫెయిల్ అయిపోతే మార్చిలో పోతే ఏప్రిల్లో రాస్తాం, దానికి ఎందుకు బాధ? అయినా అవ్వకపోతే ప్రైవేట్గా కట్టేస్తాం, ఇంకేంటి బాధ అని అడుగుతున్నా. ఏదో అడుగు, చదువు లేకపోతే చచ్చిపోతావా? సంసారంలో భర్త ఏదంటే చచ్చిపోతావా? ఇప్పుడు అంటారు, రేపు మళ్ళీ మాట్లాడతాడు. ఈ మాత్రం దానికి కృంగిపోతావా? అత్త ఏదంటే అత్త, ఒకప్పుడు అత్త కూడా కోళ్ళే, నువ్వు కూడా అత్త అవుతావు, ప్రమోషన్ వస్తుంది, కంగారు పడుకో, రెడీగా ఉండు. దానికే బాధపడిపోతాడు అడుగుతున్నాను. దేనికి బాధపడతావు? సంసారం అయితే బాధపడిపోతావు, అప్పు అయితే బాధపడతావు. అప్పు చేసే కనుక అప్లోడ్ వచ్చి అడుగుతాడు, దానికే ఫీల్ అయిపోతావా? ఇంకా గట్టి కడితే కడతాను చెప్పు, ఇంకా గట్టిగా కడతాను చెప్పు, ఇంకా గట్టిగా కడతాం అని చెప్పు, ఇంకా గట్టి కడతామని అని చెప్పు, గట్టి కడతా కట్టమని చెప్పు. నేను సీరియస్ చెప్తున్నాను, ఎందుకంటే
అప్పు కన్నా ఎవడైనా సరే అప్పుల కోసం ప్రాణాలు తీసే రైట్ ఎవడికి లేదు. ఆడు పరువు తీసి ప్రాణాలు తీసేలా మాట్లాడితే అబ్బాయి నా పరువు తీసి ప్రాణాలు తీసేలా ఉన్నాడు, నా మనోభావం దెబ్బతింటుందని చెప్పాడికి. నేను నిజంగా చెప్తాను, మీరు బ్యాంక్ అప్పులైనా సిరి చెప్తుంది ప్రాణాలు తీసుకుంటారు కదా ధైర్యం చెప్తున్నాను. బ్యాంక్ అప్పులైనా ఈ అనిల్ అంబానీ ఉన్నాడుగా, కొన్ని కోట్లు అప్పు చేస్తారు. రిలయన్స్ వాళ్ళు కొన్ని కోట్లు అప్పు చేస్తారు. బ్యాంక్ ఏం చేసింది? సగం తగ్గించి 1000 రూపాయలు అప్పు చేస్తే మొన్నే 40% కట్టండి చాలంది. ఇటు వాళ్ళనే ఒక మాట చెప్పనా, అప్పులు అయితే చెప్తున్నాను వినండి. అప్పు అయితే కడతాను చెప్పండి, అప్పు అయితే కడతాను చెప్పండి. బ్యాంక్ అప్పు అయినా కడతాను సార్ అని చెప్పండి. కట్టనా అనకండి, కడతాను చెప్పండి. అయినా ఏడిపించారు అనుకోండి, కేసు ఎట్టుకోని చెప్పండి, వెళ్ళండి. ఆ కేసు ఇట్టాక జరిగేది ఏంటి చెప్పిన, సార్ నా వల్ల అవట్లేదు సార్, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మేము కట్టకూడదని కాదు, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే సెటిల్మెంట్ పెడతారు, లోక్ అదాలత్ ఉంటుందిలేండి, అందులో పెట్టి కూర్చోబెట్టి లోకతలు కాకముందు స్టేషన్లో కూర్చోబెట్టి ఏమంటారంటే బాబు 100లో 90% కట్టారంటే నా వల్ల వస్తా, 70 కట్టరా నా వల్ల వస్తా, 50 అయినా కట్ట నా వల్ల వస్తా, 30 కట్టరా నీకు దండం పెడతా అంటారు. అది కడతానండి సార్ వచ్చిన వెళ్ళాను అంతే. ఇదేదో బాగుందని అప్పు ఎక్కడికండి సిగ్గులేని మొక్కలు వేసుకుని. మన క్రైస్తవ బిడ్డలం కనుక సీవు నెత్తురు సిగ్గు చెప్పండి, మానం మర్యాద ఉంటే అప్పు తెచ్చితే పట్టుకలు ఇచ్చే. నేను ఎందుకు ఈ పాడి చెప్తానంటే అప్పుల కోసం ప్రాణాలు తీసుకునే పరిస్థితి అవసరం లేదు. భయపడకండి, అదే చెప్తాను. చావొచ్చినా భయపడకండి, డబ్బులు లేకపోతే భయపడకండి, కష్టాలు వస్తే భయపడకండి. యోబుకి దేవుడు చెప్తున్నాడు పౌరుషం తెచ్చుకో, శ్రమ వచ్చే కొలది పౌరుషం తెచ్చుకో. ఏమని చెప్తున్నాను, నీ ఈదులో నిన్ను అవమానిస్తారా, పౌరుషంగా ఉండు. నేను ఇంకా పౌరుషంగా, ఈ లోకం నీకు వ్యతిరేకమైపోయినా నువ్వు ఒక్కడవైనా పౌరుషం. ఎందుకు పౌరుషంగా ఉండాలంటే శ్రమ దినాన కృంగావో నువ్వు శాతగానని అవుతావు, నిన్ను శాతగానని చేసి ఆడేసుకుంటారు ఈ లోకం అంతా. ధైర్యంగా ఉండు, రానే. అందుకే పౌలు గారు అంటారు కరువా రానే, కటకమా రానే, తుఫానా రానే, బాధ రానే, ఎన్నొచ్చినా రాని, ఉంటే ఇక్కడ ఉంటా, లేకపోతే ఆయన దగ్గర పోతా. అదే స్టాండింగ్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి అర్థమైంది. యోబుకి అదే మోటివేషన్ ఇస్తున్నాడు దేవుడు. పౌరుషం తెచ్చుకుని నిలబడు. యోబు నిన్ను అడుగుతాను ఏమని, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు, ఉదయ నక్షత్రాలు ఏకంగా పాటలు ఎప్పుడు పాడాయో చెప్పు, గాఢాంధకారం ఎప్పుడు వచ్చిందో చెప్పు, అంధకారం ఎప్పుడు వచ్చిందో చెప్పు, అరుణోదయం ఎప్పుడు వచ్చిందో చెప్పు, ఎలుగు ఎప్పుడు వచ్చిందో చెప్పు, ఉదయం ఎప్పుడు వచ్చిందో చెప్పు. ఇవన్నీ చెప్పు 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 అని ఎందుకు చెప్తున్నాడంటే యోబు మాటలకు దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఏమి సమాధానం చెప్తున్నాడంటే ఈ మాటలన్నీ దేవుడు ఇన్ని క్వశ్చన్లు 38 అధ్యాయంలో అడగడానికి కారణం ఏంటంటే యోబు గారు 3వ అధ్యాయంలో పలికిన మాటలకి సమాధానం 38వ అధ్యాయం. అర్థమైన వాళ్ళు ధన్యులు. 38 అధ్యాయులు అంటే యోబు 3 అధ్యాయులు ఏం మాట్లాడడం ఏంటి, నా పిండాన్ని ఎలుగు చూడకపోతే బాగుండు అన్నాడే, అందుకు దేవుడు 38 అధ్యాయం అంటున్నాడు. ఏంటి పుట్టకపోతే బాగుండు అంటున్నావుగా యోబు, నేను అడుగుతున్నాను అసలు భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు. భూమి పుడితేనే నువ్వు పుట్టాలి, భూమే లేకపోతే నువ్వు ఎక్కడ పుడతావు. అందుకని అడుగుతున్నాను, భూమి ఎప్పుడు నీ పుట్టికని చేపించుకుంటున్నా యోబు, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. వెలుగు చూడకపోతే బాగుండు, నేను పిండముగా రాలిపోతే బాగుండు అన్నావే, వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు. చీకటి కమ్మితే బాగుండన్నావే, చీకటి ఎప్పుడు పుట్టిందో చెప్పు. నక్షత్రాలు లేకపోతే బాగుండన్నావే, ఉదయ నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, ఎప్పుడు పాటలు పాడాయో చెప్పు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే యోబు ఏ ఏ విషయాల్లో అయితే బాధపడ్డాడో ఆయా విషయాల్ని 38 అధ్యాయంలో సుడిగాలులో దేవుడు యోబుని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకు అలా అడుగుతున్నాడు చెప్పనా, నువ్వు పుట్టాలంటే ముందు భూమి పుట్టాలి, భూమి పుట్టాలి అంటే భూమి పుట్టడానికి నేను ఉండాలి. కానీ గమ్మత్తేడు చెప్పనా, భూమి స్టార్టింగ్లో ఎలా ఉందో మనకు తెలుసు, నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలాలంటే భూమికి ఒక ఆకారం ఉందా, భూమికి ఒక రూపం ఉందా, భూమికి ఒక జీవి మనుగడకు అనుకూలమైన స్థలం ఉందా? కానీ యోబు అంటున్నాడు, నిరాకారమైన భూమికే ఆకారం ఇచ్చిన నేను నీ జీవితం నిరాకారం అయిపోయినా మళ్ళీ ఆకారం ఇస్తాను, లేచి పౌరుషం తెచ్చుకొని నిలబడి. యోబు నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నా. వెలుగు పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నా. అంధకారం పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నా. ఈ సృష్టి పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నా. ఆ రోజు నువ్వు లేవు, నేనున్నా. భూమి పుట్టినప్పుడు, వెలుగు పుట్టినప్పుడు నేనున్నా.
ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఆ రోజున్నా, నిన్నున్నా, ఈ రోజున్నా, రేపుంటా, ఎల్లకాలం ఉంటా, ఎల్లకాలం ఉండే నేను సదాకాలము నీతో కూడా ఉంటా. లేచి నిలబడి పౌరుషం తెచ్చుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను, యోబుకి కాదు, నీకు నాకు మనందరూ చెప్తున్నాడు. భూమిని కలగజేసిన వాడు, నక్షత్రాలు కలగజేసిన వాడు, అంధకారం ఎలుగుని కలగజేసిన వాడు ఈ రాత్రి నీకు నాకు చెప్తున్నాడు, నీ శ్రమలు ఆయన ముందు ఏ పాటివి. ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు, ఈ రాత్రి కూడా చెప్తున్నాడు. మనందరికీ సూత్రం ఒకటే, ఎన్ని బాధలున్నా లేచి నిలబడండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. రానే నీ బంధువుల పోనే, నీ భార్య వెళ్ళనే, నువ్వు వదిలేస్తాను మాత్రం అనుకో, వెళ్ళనే. నీ భర్త వెళ్తా అంటాడు, వెళ్ళనే, వదులుతాను అనుకో, వెళ్ళనే. ఎవరు నిన్ను వదిలిపోయినా, ఎవరు నిన్ను ఎక్కిరించినా, స్నేహితులు నిన్ను బాధించినా, ఎవరిని మాట్లాడినా, మన దేవుడు మన జీవితంలో కార్యము చెయ్యాలంటే ఒకే ఒక్క సూత్రం, నువ్వు నిలబడు. ముందు నువ్వు నిలబడు ధైర్యంగా. నువ్వు నిలబడితే కార్యం చేయడం ఆయన పని. కానీ నువ్వు నిలబడుతున్నావా? నీకు ముందే భయం వేస్తుంది. చూసిన వాళ్ళకి అర్థం అవ్వాలి, రే వీడు ఎలా తట్టుకోగలిగాడు రెండు బాధలు అంటే, అప్పుడు ఆడికి అర్థమవుతుంది నిలబడిన తర్వాత, వీడికి దేవుడి మీద చాలా బలమైన నమ్మకం ఉందరా అని. యోబుకు దేవుడు మోటివేషన్ ఇచ్చాడు, నిలబెట్టాడు. యోబుకు తోడయ్యాడు, దేవుడికి తోడున్నాడు. ఆ దేవుడు తోడున్నాక యోబు ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. ముగిద్దాం. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యక్షమిచ్చి 42వ మొదటి వచనం, నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడని అడిగావే, అలాగుననే వివేకం లేని వివేచన లేని వాడినై నేను ఏమో ఎరుక నా బుద్ధికి మించిన సంగతులకు వచ్చి మాట్లాడదని నేను మాట్లాడకూర్చున్న, దయచేసి నా మాట ఆలకించు ప్రభువా. మరో మాట కలుపుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. బాధల్లుండి ఏవేవో మాట్లాడేశాను, పుట్టకపోతే బాగుండు, లేకపోతే బాగుండని. ఆ ఎలోహు ఎలా మాట్లాడాడో అవివేకమైన మాటలు నేను కూడా చెప్పండి అలాగే మాట్లాడాను, నన్ను క్షమించు ప్రభు. యోబు గ్రంథం నీకు నాకు ఏం చెప్తుందో చెప్పనా? ఎంత శ్రమ వచ్చినా చెప్పండి నిలబడండి, ఎంత బాధ వచ్చినా నిలబడండి, ఎలాంటి ఒత్తుళ్ళైనా నిలబడండి. ఆయన బలమైన హస్తముల కింద అణిగి మనగుండండి. తగిన సమయం అందు చెప్పండి ఆయనే హెచ్చిస్తాం. మనకు ప్రార్థన చేయడం రాక, ఈ కోణాలు మనకు అర్థం కాక, మనకు ప్రార్థన చేయడం రాక ఏమైనా ప్రార్థన చేస్తాం చెప్పనా? డిమాండ్ ప్రార్థన చేద్దాం. ఆ డిమాండ్ ప్రార్థనలు ఏంటంటే, మా శ్రమలు తీసే ప్రభువా. ఇదొకటి. రెండో స్టైల్ ఏంటి చెప్పనా? గ్రావిటీ పెంచుతారు. ఇలా ఉండదా, ఇలా బల్ల ఉందనుకోండి, ఇలా బల్లను కొట్టి మా శ్రమలు నదరడని యేసునామమున నువ్వు తీయదుగాక, నువ్వు తీయదుగాక. దేవుడు అంటాడు తీయండి రా అంటాడు. యేసునామమున తీయదుగాక, తీసేయి అంటాడు. ఏడిది ఎవరిని డిమాండ్ చేస్తున్నావు? దేవుడు శ్రమలు తెస్తాడు తీయడా? ఎంత తిన్న తర్వాత తీయడా? మీ తీస్తాడు తీయడా చెప్పాలి మీరు. చెప్పండి, దేవుడు శ్రమలు తీస్తాడా తీయడా? తీయడా, తీయడు అనేసి చెప్తున్నాను. మీరు శ్రమలు తీయండి, ఎంత చేసినా తీయడు. కానీ శ్రమలను జయించే శక్తిని ఇస్తాడు. ఆయన ఇరుకులు తీయడు. చెప్పండి, ఇరుకులలోనే విశాలత ఇస్తాడు. ఆయన శ్రమలు తీయడు, ఇరుకులు తీయడు, అందులోనే నిలబడమంటాడు. నువ్వు నిలబడితే ఆ శ్రమలను జయించే శక్తిని నీకు ఇస్తాడు. నీ ద్వారా పొరుగోడికి ధైర్యం ఇస్తాడు. నువ్వు నిలబడు. కానీ మనం ఏం చేస్తాం? తీసే ప్రభు, తీసే, ఏ సునామమున తీసే, ఏ రక్తం జై అన్నాడు. జై అన్న తీయడు, డిమాండ్ చేస్తే తీయడు, ఆయన తీయడు. నడుచుతున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చాలామంది ఇలా దేవుడిని డిమాండ్ చేసేస్తున్నారు ఈ మధ్య. బలలు కొట్టేసి కింద పడిపోయి దొల్లేసి ఈ శ్రమ దినాలు ఇంకా ఎక్కువ డిమాండ్ చేసేస్తారు. నడుతున్నాను, ఆయన ఎంత డిమాండ్ చేసినా తీయడు. ఒకవేళ నువ్వు అదే డిమాండ్ ప్రేయరు రిక్వెస్ట్ ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పెట్టి, మాకు ల్యాండ్ కూడా ఒకసారి తీరట్లేదు, ఈ లెటర్ ఈనత పత్రం తీసుకుని మా ల్యాండ్ తగదా మీరే తీర్చండి కలెక్టర్ గారు అన్నది వినయంగా ఉంటుంది. అలా కాకుండా లెటర్ రాసి వినత పత్రం పెట్టి, కలెక్టరు మా ల్యాండ్ ప్రాబ్లం నువ్వు తీయదుగాక అంటే ఏమంటాడు చెప్పండి? నువ్వు తీయదుగాక, నువ్వు తీయదుగాక అంటే కలెక్టర్ ఏమంటాడు? లోన్ వేసిండి ఎదవని అంటాడు. గుర్తెట్టుకోండి.
లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్ అధికారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక లెటర్ పెట్టి ఆ లెటర్ పెట్టి ఇలాగని ఇదిగో మా కంప్లైంట్ లెటర్ ఎస్ఐ గారు సిఏ గారు మీరు తీసుకుందరు కాకంటే ఏమంటాడు చెప్పండి, ఎదను ముందులో అనుకూర్చోబెట్టినట్టు. ఒక పోలీస్ ఆయన దగ్గర కలెక్టర్ దగ్గర మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఎంత పద్ధతిగా చాలా వినమ్రతతో నువ్వు మాట్లాడతాగా, మరి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు డిమాండ్లు చేస్తున్నావు? డిమాండ్ చేయకుండా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి చెప్పిన, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని ఏమి జరిగినను ఆయన చిత్తమే సిద్ధించుగాక. శ్రమల రాని కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ వచ్చినా కొన్ని రోజులే ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత పోతాయి. అవి పోకపోతే ఎలా అంటే ఒకరోజు మనమే పోతాం అంతే, ఇంకా అదిమించి అవి పోతాయంటే పోతాయి, లేదా మనమే పోతాం. మొత్తం మీద ఏదో నడుతుంది. ఒక ఉన్న డబ్బులు ఉన్నా చనిపోతాం, డబ్బులు లేకపోతే చనిపోతాం, శ్రమలు ఉన్నా చనిపోతాం, శ్రమలు లేకపోతే చనిపోతాం. ఈ మాత్రం దానికి అలా ముఖం ముడించుకుని చీకట్లో కూర్చుని బెంగగా ఉండడం భక్తుల లక్షణమా? రానే మనుషులుగా బాధపడండి, కానీ లూజ్ అయిపోకండి, పౌరుషం తగ్గించుకోకండి, ధైర్యంగా నిలబడండి. ఆ ధైర్యంలో దేవుని వైపు చూస్తే ఎంత కృంగామో చెప్పండి, అంతలేము. యోబునే లేవనెత్తిన దేవుడు చెప్పండి, నిన్ను నన్ను లేవనెత్తాడు. నేను ముగిస్తాను, ఇది చెప్పకపోతే ఈ మెసేజ్కి అర్థం పరమార్థం లేదు. యోబు కష్టాలు ఎలాగుంటే, యోబు అన్ని బాధల్లో లూజు మాటలు మాట్లాడాడు కొన్ని, అది దేవుడికి నచ్చలేదు. యోబు నోట భవిష్యత్తులో కూడా ఆ మచ్చ ఉండకూడదనే దేవుడు ఏం చేశాడు చెప్పండి, అన్ని శ్రమలు అన్నది. అంటే యోబు దృష్టిలో స్వనీతి ఉంది, అదేంటంటే నేను మంచోడిని, అది కూడా దేవుడికి నచ్చదు. ఏ భేదం లేదు, అందరూ దేవుని దృష్టిలో ఆదాము స్వభావంతో ఉన్నారు. అందుకే అది కూడా ఉండకూడదు యోబులో, అది ఉండకూడదనే భవిష్యత్తు ఎరిగిన దేవుడు యోబులో జీవితం నిన్ను అనుమతించాడు. మరో మాట చెప్తున్నా, అసలు యోబు కష్టాలు చూస్తే మనకి ఎలా అనిపిస్తే, యోబు బాధల్లో ఏదో ఒక మాట దేవుడికి నచ్చిన మాట మాట్లాడాడు, కానీ యోబు కన్నా కొన్ని వేల రెట్లు బాధలు అనుభవిస్తుంది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోబుకు కలిగింది ఒక బాధ అయితే దానికి 100 రెట్లు 1000 రెట్లు బాధ కలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక్క మాట అయినా తండ్రిని తృణీకరించాడా? గెత్సేమనే వనములో రక్తం స్థలంలో రక్తం కావాల్సిన రంధ్రంలో చెమట రావాల్సిన రంధ్రం నుంచి రక్తం కారుతుంటే ఆ టైంలో కూడా ఆయన ఏమన్నా చెప్పండి, నీ చిత్తమే సిద్ధించుగాక. రక్తమంతా కారిపోయి ఆయనకు దాహం వేస్తున్నప్పుడు కూడా ఆ టైంలో కూడా ఆయన అన్నమాటని చెప్పిన, ప్రభా లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను. అంటే నేను దాహం వేస్తున్న నీళ్ళు తాగాలన్నా నీ వాక్యమే నెరవేరాలి, నా ఊపిరి పోతున్నా నీ వాక్యమే నెరవేరాలి, నేను భోజనం చేసిన పానం చేసిన నీ వాక్యమే. తండ్రి చిత్తము తుదముట్టించుటయే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, శరీరధారి అయిన దినముల్లో మహారోదన కన్నీళ్ళు వేదన క్రీస్తుకి ఎంత కలిగినా విధేయత చూపించాడా? అక్కడక్కడ సనిగే మాటలు మాట్లాడా? చెప్పండి. శ్రమలు వచ్చే కొలది విధేయత, శ్రమలు వచ్చే కొలది విధేయత. అంటే శ్రమలు నీకు నాకు ఏమి నేర్పించాలంటే విధేయత, విధేయత, విధేయత. అందరూ ఊర్లో బాగానే ఉండగా నీకే ఎందుకు బాధలు వస్తున్నాయంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు సెపరేట్ ఇమేజ్ ఆయన గుర్తుపెట్టుకో, అందుకే నీకు ఇస్తున్నాడు బాధలు. ప్రపంచ దేశాల్లో చాలామంది ఉన్నారు, యోబుకి ఎందుకని బాధలు పెట్టాడు? యోబు అంటే ఇష్టం దేవుడికి, తన ఇష్టమైన పిల్లలని దేవుడు బాధల గుండా నడిపిస్తాడు. కాబట్టి నీకే బాధలు వస్తున్నప్పుడు అలా అడకు ప్రార్థనలో, నాకే ఎందుకు వస్తుందంటే నేనంటే నీకు ఇష్టం ప్రభు, అందుకే ఎవరికి లేని బాధలు చెప్పండి నాకు పెడుతుంది, ఎవరికి లేని అవమానాలు నాకు పెడుతుంది, ఎవరికి లేని ఇక్కట్లు నాకు పెడుతుంది. ఎందుకంటే నాలో ఇంకా ఏదో నాణ్యత చెప్పండి నువ్వు చూడాలనుకుంటున్నావు. ప్రవ్వా ఎన్నొచ్చినా మోకాలేసి ఆకాశం చేతులెత్తి నువ్వు ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడవని నేను అంటాను ప్రవ్వా అని మనం అనేంత వరకు మన దేవుడు మనం రుద్దుతూనే చెప్పండి ఉంటాడు. ఈ దేవుడు ఎలాంటివాడంటే సాతాను కానీ గోకి మన జీవితంలోకి రప్పిస్తాడు, శ్రమలను పిలిచి మన జీవితంలోకి రప్పిస్తాడు. మనం సరే ఎంతవరకు ఎన్ని బాధలు పెట్టాలో చెప్పండి అన్ని బాధలు పెడతాడు. శ్రమ దినాల్లో యేసు శ్రమలు జ్ఞాపకం చేసుకుంటున్న మనం, మనకు శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో ఈ రాత్రి చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని యోబులో నుంచి చూడండి, ప్రభువుని యోబు కళ్ళద్దాల్లోని చూడండి. ప్రభు పడిన బాధల ముందు యోబు బాధలే కాదు. అసలు యోబు పడిన బాధల ముందు మన బాధలే ఏ మాత్రం బాధకు మనం ఏడడం సబవే కాదు. ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఆ మాత్రం దానికి దేవుడిని డిమాండ్ చేయకండి. దేవుడిని అడగాల్సిందల్లా ఒకటి, ప్రభువా నీకు నచ్చంది ఏదన్నా ఉంటే నాలో సరిచేయి. ఒకరోజు నువ్వన్నా రావచ్చు, నేనైనా పోవచ్చు, రెండిట్లో ఏది జరిగినా నీ ఎదుట యథార్థంగా ఉండేలాగా
నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఎవరైతే అంటారో తగిన సమయంలో సమస్తము సమకూర్చి మన దేవుడు మన జీవితాల్లో నవ్వులు నింపుతాడు. అందరికీ ఆ నవ్వులు నింపును గాక.